ఈ అవకాశాన్ని మనందరికీ మరలా ప్రసాదించినందులకై క్రీస్తు వారి పేర కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా అదే క్రీస్తు వారి పేర నా శుభములు వందనములు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను పిల్లలు. ఎందుకంటే మరలా ఈ మంచి అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. చెప్పే అవకాశాన్ని నాకు, వినే అవకాశాన్ని, నేర్చుకునే అవకాశాన్ని మీకు ఇచ్చాడు పిల్లలు. మంచిది. ఇంకా కాలహరణం చేయకుండా పాఠంలోకి మనం వెళ్ళిపోదాం. గడిచిన వారం బీబీటీహెచ్ ఫస్ట్ ఇయర్లో రెండవ పాఠాన్ని మనం ప్రారంభించుకున్నాం. మొదటి పాఠంగా ప్రార్థన అనగానేమి, ఎవరికి చేయాలి, తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మక అన్నటువంటి మొదటి పాఠాన్ని మనం ఆలోచించాం. ఇక రెండవ పాఠంగా క్రైస్తవ్యం మతమా మార్గమా అన్నటువంటి పాఠాన్ని మనం ఆలోచిస్తున్నాం. అందులో మొదటి భాగాన్ని గడిచిన వారం మనం విన్నాం. మరి గడిచిన వారమే నేను ఈ పాఠాన్ని ఫినిష్ చేయాలనుకున్నాను, కానీ పాఠము మరి పెద్దదవటం వలన ఒక మంచి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో సెకండ్ పార్ట్గా దీన్ని తీసుకోవడం జరిగింది. నోట్బుక్లో ఓపెన్ చేయండి, బైబిల్ దగ్గర పెట్టుకోండి. చక్కగా మనసు పెట్టి మీరు చెప్పబడుతున్న పాఠాన్ని విన్నట్లయితే ఒక మంచి అవగాహన తప్పనిసరిగా మీకు వస్తుంది. ప్రియులారా, క్రైస్తవ్యం మతమా మార్గమా అన్నటువంటి ఈ పాఠం మీద గడిచిన వారం మతాలు ఎలా పుట్టాయో, అంటే మనుషుల వలన మతాలు పుట్టాయి అని, మనుషులనే దేవుళ్ళుగా మనుషులు చేసుకొని పూజించడం, ఆరాధించడం చేశారు అని, అలాగే మరి మతం యొక్క కొన్ని లక్షణాలను కూడా మనం చెప్పుకోవడం జరిగింది. పిల్లరా, మరి ఈ వారం ఎందుకంటే మతాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువుల వారు జ్ఞానం అనే తాళచెవుని ఎత్తుకుని వెళ్ళిపోయి మరి శాస్త్రులు, పరిచయులు, యాజకులు మీరేం చేశారో చూసిన క్రీస్తు ప్రభువుల వారు వారి గురించి అయ్యో అయ్యో అని నిట్టూర్చటం, వారు గందరగోళం చేయటం, ఇవన్నీ కూడా మనం విన్నాం పిల్లరా. మరి అలాగే మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మార్గంలో వెళ్ళాలి తప్ప మతాన్ని పుచ్చుకుంటే మనం వెళ్ళమని, మరి క్రైస్తవ్యం అనేది మార్గం అని, నేనే మార్గం, నేనే జీవం, సత్యం అని కూడా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మాటను కూడా మీరు చూశారు. ఆ తర్వాత పేతురు గారు కూడా మీరు యాత్రికులు, పరదేశులు అంటే మార్గంలో ఉన్నారు, యాత్రికులు అంటే ప్రయాణంలో ఉన్నవారు అని చెప్పటం, అంటే బైబిల్ అంతటిలో కూడా క్రైస్తవ్యం అనేది మార్గము అని, పాత నిబంధనలో సహితం ఇర్మియా గ్రంథంలో కూడా, దానియేలు గ్రంథంలో కూడా మార్గము అన్నటువంటి మాటలను కూడా గడిచిన వారం మీరు విన్నారు, పిల్లలు రాసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. మరి ఈ వారము రెండవ భాగాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం పిల్లల. రెండవ భాగంలో మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనాన్ని మొదటగా మరొకసారి ఆ వచనాన్ని చూసుకున్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. చక్కగా వినండి ఈరోజు పాఠాన్ని. ఒక మంచి సంగతి మీకు అర్థమైపోతుంది పిల్లరా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మొయ్యుదురు, మీరు అందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు అన్నాడు. ఏమండి? అలాగే 15వ వచనాన్ని కూడా చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకరిని మీ మతములో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు, అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరక పాత్రునిగా చేయదు అన్నాడు. ఆలోచించిన దేవుని పిల్లలరా, మతం ఒక వ్యక్తిని మతంలో కలుపుకోవడానికి
వీరు ఏం చేస్తున్నారో ఇక్కడ చెప్తున్నాడు. వీరు తమ మతంలో కలుపుకోవటానికి చాలా రిస్క్ తీసుకుంటున్నారు అన్నాడు. ఒకవేళ ఎవడైనా దొరికాడు అనుకోండి, వారి మతంలోకి కలిపేసుకుంటే ఏం జరుగుతుందో చెప్పాడు. మామూలుగా అయితే వాడు నరకానికి పోతాడు, నరక శిక్షలోనికి వెళ్ళిపోతాడు. వీరు మతంలో కలిపేసుకునేసరికి వాడు రెండంతల నరక శిక్షలోనికి వెళ్ళిపోతాడు అన్నాడు. మామూలుగా అయితే నరకానికి వెళ్తాడు మనిషి. ఇలాంటి వారికి దొరికాడు అనుకోండి, ఈ మతస్థులకి, వాణ్ణి వీరు రెండంతల నరక పాత్రునిగా చేస్తారు అన్నాడు. అంటే దేవుని పిల్లలారా, నరకం అనేది ఎంత డేంజరో మీరు ఆలోచించండి. నరకం అనేది ఎంత డేంజర్ మీరు ఆలోచించండి. చాలా డేంజర్ అని మనకు అర్థమవుతుంది. ఈ మతస్థుల చేతిలో పడితే ఇంకంతే సంగతులండి. మతస్థుల చేతిలో పడ్డారా అంతే సంగతులు. అలాగే ఈ వచనం కూడా గడిచిన వారం చూసాం. పిల్లరా, ఒకని మీ మతంలో కలుపుకోవటానికి భూమిని ఆకాశాన్ని కూడా వీరు చుట్టి వస్తారు అన్నాడు. అలా వారు తిరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి మీద వీరి కళ్ళు పడ్డాయి. అలా వారి చేతికి చిక్కిన ఒక వ్యక్తి యొక్క యథార్థ గాథను మేము ముందుకు తీసుకొస్తాను. నిజంగా దాని గురించి ఆలోచిస్తారండి. ఒక వ్యక్తి వారి చేతికి దొరికితే వారి మతంలో కలుపుకొని ఎలా మార్చేస్తారో, ఎలా రెండంతల నరక శిక్షకు పోయేటట్టుగా తయారు చేస్తారో ఒక మంచి ఉదాహరణని, యథార్థ గాథని ఈరోజు మీ కళ్ళ ముందుకు తీసుకొస్తాను. ఆయన గురించి మీరు తెలుసుకున్నారంటే మతానికి మార్గానికి ఎంత తేడా ఉంటుందో, మతంలో ఉన్నవాడికి మార్గంలో ఉన్నవాడు ఎలా ఉంటాడో ఈజీగా అర్థమైపోతుంది పిల్లరా. చూద్దాం, ఇంతకు ఆ వ్యక్తి ఎవరండి? ఈ మతస్థుల చేతికి చిక్కిన వ్యక్తి ఎవరు? ఈ మతస్థుల చేతిలో పడిన తర్వాత రెండంతుల నరక శిక్షకు ఎలా పాత్రుడుగా మారిపోయాడు? ఇంతకు ఎవరండి ఆయన? కాస్త యాంగ్జైటీగా ఉంది మాకు. ఇంతకు ఎవరైనా చూపించండి అని అనుకోవచ్చు పిల్లరా. ఆయన ఎవరో చూద్దాం ఆలస్యం చేయకుండా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఎవరో చెప్తున్నాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే ఆ వ్యక్తి ఎవరో చెప్తున్నాడు చూడండి. పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు అన్నాడు చూడండి. ఇంతకు ఎవరైనా అని మనం ఆలోచిస్తున్నప్పుడు పౌలు గారండి. సౌలుగా ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడంటే యూద మతస్థుడే ఉన్నాడంటే చూడండి పిల్లరా. పూర్వమందు ఈయన యూద మతస్థుడే ఉన్నాడట. అంటే క్రీస్తులోనికి రాకమునుపు, పూర్వమందు అంటే క్రీస్తులోనికి రాకముందు ఈయన యూద మతంలో ఉన్నాడంట. అసలు ఎలా యూద మతములోనికి వెళ్ళాడు ఈయన? అసలు
ఎలా యూదా మతంలోకి వెళ్ళాడు, క్రీస్తులోకి ఎలా వచ్చాడో మనందరికీ తెలుసు. పౌలు గారు క్రీస్తులోనికి ఎలా వచ్చాడో మనకు బాగా తెలుసు. కానీ యూదా మతంలోకి ఈయన ఎలా వెళ్ళాడు? యూదా మతంలోకి, ఎందుకంటే పూర్వం నేను యూదా మతస్థుడనై ఉన్నప్పుడు అన్నాడు కదా, యూదా మతంలోకి ఎలా వెళ్ళాడు అని మనం ఆలోచిస్తే పౌలు గారి యొక్క ప్రారంభానికి వెళ్ళి మనం చూడగలిగితే పిల్లరా, ఇక్కడ ఒక్కసారి అట్లా వేలు పెట్టండి. ఒక రెఫరెన్స్ చెప్తాను, మరలా ఇక్కడికి వద్దాం. అపోస్తల కార్యాలు, ఎందుకంటే ఎలా ఈయన యూదా మతంలోకి ఎలా వెళ్ళాడు ఈ మహానుభావుడు. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి దయచేసి. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 3వ వచనం. ఈ వచనాన్ని జాగ్రత్తగా చూడాలి మీరు. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 3వ వచనం. అందరూ రెఫరెన్స్ రాసుకోండి చక్కగా. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 3వ వచనం. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదులను అన్నాడు. అంటే పౌలు గారి యొక్క జన్మస్థలం గురించి మాట్లాడాడు. పౌలు గారు ఏ ఊర్లో పుట్టాడు అంటే తార్సులో పుట్టాడట. తార్సు అనే పట్టణంలో పుట్టాడు. పౌలు గారి ప్రారంభం గురించి మాట్లాడుతున్నాడు. యూదా గోత్రంలో పుట్టాడు. బెన్యామీను గోత్రములు యూదాగా కలిపి యూదులుగా పిలువబడ్డారు కదా. అయితే 3వ వచనం, అయితే ఈ పట్టణములో అంటే యెరూషలేములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధము ఒక నిష్ఠ యందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తులనై ఉండి అన్నాడు. చూడండి ఏమండి, తార్సులో పుట్టినటువంటి పౌలు గారు యెరూషలేములకు వచ్చాడట. ఎందుకు వచ్చాడు అంటే ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవటానికి, ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడానికి వచ్చారటండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే పౌలు గారికి దేవుని గ్రంథం అంటే ఎంత ఇంట్రెస్టో చూడండి. ఎందుకంటే నేర్చుకోవటానికి, దేవుడి మాటలను నేర్చుకోవటానికి ఒక టీచర్ని పెట్టుకున్నాడట. దేవుడి మాటలు నేర్చుకోవటానికి ఒక టీచర్ని ఏర్పాటు చేసుకున్నాడటండి. అంటే ఎంత ఆసక్తి ఉందో మీరు ఆలోచించండి. దేవుని పిల్లలారా, మనము ఉన్నాం. క్రిస్టియానిటీ గురించి మనకు తెలుసు, సత్యమైన మార్గం అని. బైబిల్ దైవ గ్రంథము అని మనకు తెలుసు. మరి బైబిల్ మనకు నేర్పించడానికి మనం టీచర్లను ఎవరినైనా పెట్టుకున్నామా? తల్లిదండ్రులుగా మన పిల్లలకి బైబిల్ నేర్పడానికి ఒక మంచి టీచర్ని ఏర్పాటు చేశామా? కనీసం ఎక్కడైనా టీచర్లు ఉన్నారేమో అని వాకప్ ఏమైనా చేశామా? బైబిల్ నేర్పించే మంచి టీచర్స్ మా పిల్లవాడికి లేదండి. అంటే బైబిల్ని పట్టించుకోవటం లేదు. పిల్లల్ని పంపితే సండే స్కూల్ పంపించాం, కొందరైతే అది కూడా పంపించరు. సండే స్కూల్ అనే పదం బైబిల్లో ఉండదండి. ఎవ్రీడే స్కూల్ అని ఉంటుంది. ప్రతిరోజు పిల్లలకి మీరు నేర్పించండి అని బైబిల్ చెబుతుంటే మనం సండే స్కూల్ అని ఒకటి పెట్టుకొని అలా పంపించి ఇలాగా తెచ్చుకుంటామే తప్ప, నా బిడ్డకు బైబిల్ నేర్పించే ఒక మంచి టీచర్ వాడికి చిన్నతనంలోనే నుంచే కావాలి. ఆ టీచర్ కూడా ఆషామాషి టీచర్ కాదు, మంచి టీచర్కు బాగా వచ్చిన టీచర్ కావాలని మనం అనుకోమండి. కానీ పౌలు గారంట ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవటానికి దేవుడి మాటలని ఒక టీచర్నే
ఏర్పాటు చేసుకున్నట్ట ఆ టీచర్ కూడా సాదాసీదా వ్యక్తి కాదు పిల్లలు. యెరూషలేములో ఉన్నటువంటి అందరి చేత మంచి పేరు ప్రతిష్టలు పొందినటువంటి ధర్మశాస్త్ర కోవిదుడు, వాక్యం బాగా తెలిసిన ఎవరైనా గౌరవించదగ్గటువంటి గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి అని గమనియాలంటే, అంత మంచి టీచర్ దగ్గర ఆయన దేవుడి వాక్యం నేర్చుకోవడానికి కూర్చుని పోయాడంటే మీరు ఆలోచించండి పిల్లలు. అందుకే ఏమన్నాడు, ఈ పట్టణమందు గమలీయేలు పాదముల యుద్ధ పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిష్ఠ యందు శిక్షితుడనై మీరందరూ నేడున్న ప్రకారము దేవుని గురించి ఆసక్తి ఉంది. చూసారా, మంచి శిక్షణ పొందాడండి పౌలు గారు. మంచి శిక్షణ పొందుతున్నాడు, చక్కగా నేర్చుకుంటున్నాడు, చాలా పవర్ఫుల్ గా ఉంటున్నాడు, నిష్ఠ కలిగిన వాడుగా ఉంటున్నాడండి. స్టూడెంట్స్ అనగానే అందరూ స్టూడెంట్సే, కానీ ఆ స్టూడెంట్స్ లో నిష్ఠ కలిగి చెబుతున్న పాఠాల యందు దృష్టి పెట్టి తప్పనిసరిగా ఇవి అందరికంటే నేను బాగా నేర్చుకోవాలి, అందరికంటే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అనుకున్న వారు చాలా చాలా రేరుగా తక్కువగా ఉంటారు. ఆశించడం వేరు, సాధించడం వేరు. పౌలు ఆశించాడు, సాధించాడు కూడా. అంత ఇంట్రెస్ట్ గా నిష్ఠగా నేర్చుకుంటున్న సుశిక్షితుడు అవుతున్న ఈ పౌలు గారి మీద ఈ మతస్థుల దృష్టి పడిందండి. ఎందుకంటే ఆ గమలీయేలు అనే ఆ టీచరు, ధర్మశాస్త్రోపదేశకుడు అనేటువంటి ఆ టీచరే యెరూషలేములో టాపెస్ట్ స్కూల్ అండి. అది అందరినీ తీసుకోరు ఆ స్కూల్లోకి. మంచి పట్టు కలిగిన వాళ్ళు, నారాయణ, శ్రీ చైతన్య, మరికొన్ని స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్ లో, కాలేజెస్ లో ర్యాంకర్లుగా కొందరిని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అందరినీ తీసుకోరు. వారి మార్క్స్ చూస్తారు, వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ని కూడా టెస్ట్ చేసిన తర్వాత తీసుకొని వాడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వీడు ఎలాగైనా ఫస్ట్ ర్యాంక్ కొడతాడని ఒక 2-3 అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. వాడు ర్యాంక్ కొడతాడు, స్టేట్ ర్యాంక్, మంచి మార్కులు సాధిస్తాడండి. ఎందుకంటే అతని మార్కులు, అతని బుర్రను చూడగానే అర్థమైపోతుంది వాళ్ళకి. ప్రతి సంవత్సరం దీన్ని పాటిస్తారండి. నారాయణ, ఈ శ్రీ చైతన్య కాంపిటేటర్లుగా, ర్యాంకర్లుగా కొందరు సెలెక్ట్ చేసుకుంటారు మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ని. అలాంటి ఇంటెలిజెంట్ స్టూడెంటే గమలీయేలు అనే ఆ పెద్ద ధర్మశాస్త్ర పాఠశాలలో, గొప్ప పాఠశాలలో మంచి టాపరే ఈ పౌలు గారు. ఎంత టాపరుగా ఉండేసరికి ఈయన మీద ఎవరి కళ్ళు పడ్డాయి? మతస్థుల కళ్ళు పడ్డాయి. మతస్థుల కళ్ళు అంటే శాస్త్రులు, యాజకులు, మతస్థులు ఉన్నారు కదండి, ప్రధాన యాజకులు, వీరి కళ్ళు పడ్డాయి. వీడు కూడా మంచి షార్ప్గా ఉన్నట్లున్నాడు, ప్రతి విషయాన్ని చాలా నిష్ఠగా తూచా తప్పకుండా పాటిస్తున్నాడు అని చెప్పి వారి కళ్ళుబడి ఆయన్ని వారి మతంలోకి చెక్ చేసుకున్నారండి పౌలు గారిని. వీడు మంచి ఇంటెలిజెంట్ వీడని. ఏమండి, పౌలు గారు కూడా సంతోషంగా ఒప్పేసుకున్నాడు వారి మాటలకు. ఎందుకంటే వీరు మహానుభావులు అనుకున్నాడు వాళ్ళని చూసి. వీరు మహానుభావులు, దేవుని ప్రతినిధులు అంటే వీరే అనుకున్నాడు. ఎందుకంటే వారి గెటప్, వారి యొక్క ఆ హంగామా, ఇవన్నీ చూశాడు. ధర్మశాస్త్రంలో కూడా ప్రధాన యాజకుడు అంటే మరి రాజు కంటే మంచి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిగా, దేవుడి పరిచర్య చేయడానికి నియమించిన వ్యక్తిగా దేవుడి అహరోను సంతతిని ఎన్నుకున్నాడు కదండి. మరి దేవుడే నియమించినటువంటి దేవుడి పక్షాన ప్రతినిధులు అంటే ఎవరో కాదు, వీరే దేవుడి ప్రతినిధులు. దేవుడు నియమించుకున్న, ఏర్పాటు చేసుకున్న, ఎన్నుకున్న ప్రతినిధులు, దేవుని స్వరూపాలు అనుకున్నాడు వాళ్ళని. వాళ్ళ గెటప్, ఆ పైన అవి మొత్తం డ్రెస్ గెటప్ ఒకటి ఉంటుంది కదండి ప్రధాన యాజకులకి. వారు మతములో ఉన్నారన్న సంగతి తెలియదండి పౌలు గారికి. మార్గంలో కాదు, మార్గాన్ని వదిలే మతంలోకి వెళ్ళిపోయారన్న సంగతి తెలియదు ఈయనకి. వారి గెటప్ అదంతా చూసి ఇంతకంటే గొప్పవారు ఎవరు అనేసి ఈయన కూడా ఇంట్రెస్ట్గా వెళ్ళిపోయాడండి. జాయిన్ అయిపోయాడు, యూదా మతంలో జాయిన్ అయిపోయాడు ఈయన.
అందులో చేరిపోయిన తర్వాత పౌలు గారి పరిస్థితి ఏంటో చూడగలిగితే నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి. ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు, మతస్థుల కన్ను పడింది. ఈ మతస్థులు ఆయన్ని తమ మతంలోకి చేర్చుకున్నారు. ఆ తర్వాత పౌలు గారి యొక్క పరిస్థితి చూడండి ఎలాగుందో. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం రండి, ఇప్పుడు మరలా రండి గలతీ పత్రికకి 13వ వచనం. గలతీ పత్రిక 1:13 రండి పిల్లలారా. ఆయన ఎలా ఉండేవాడు, ఆయన గురించి ఆయనే రాసుకుంటున్నాడు చూడండి పిల్లలారా, పరిశుద్ధాత్మ ప్రేరణతో. గలతీ పత్రిక 1:13. పూర్వమందు యూద మతస్థుడునై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు అన్నాడు చూడండి. అంటే పౌలు గారిని వీళ్ళు ఎలా తయారు చేశారో ఇక్కడ కనబడుతుంది. 14వ వచనం చూడండి, ఇంకా బాగుంది. నా పితరుల పారంపర్యాచారమందు విశేషాశక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూద మతములో ఆధిక్యత నొందితనని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. అంటే పౌలు గారికి వీరు ఏం నేర్పించారో ఇక్కడ కనబడుతుంది. అంతకు మునుపు ఆయన ఎలా ఉండేవాడు? వీరి చేతుల్లో పడక మునుపు దేవుని ధర్మశాస్త్రమందు నిష్ఠ కలిగిన వాడుగా నేర్చుకుంటూ భక్తి కలిగిన వాడుగా కనిపించాడు. ఎప్పుడైతే ఈ మతస్థుల చేతిలో పడ్డాడో ఇప్పుడు ఆయనకున్న ఆసక్తి అంతా దేని మీదకి వచ్చేసింది. ఆయన చెప్తున్నాడు దేని మీదకి వచ్చేసిందట. నా పితరుల పారంపర్యాచారమందు విశేషాశక్తి గలవాడనై. అంటే పితరుల పారంపర్యాచారము మీదికి వచ్చేసిందండి ఆసక్తి అంతా కూడా. ఇక ధర్మశాస్త్రం ఏమీ లేదు. దేవుడి వాక్యము, ధర్మశాస్త్రము ఇదేమి లేదు. చూసారా పిల్లరా, మతములు మార్గంలో నుంచి మతంలోకి వచ్చేసాడు. అప్పుడు రాక మునుపు ధర్మశాస్త్రం అంటే ఆసక్తి అన్నాడు. కానీ ఎప్పుడైతే ఈయనను మతంలోకి తీసుకొచ్చి పడేశారో, మతంలోకి వచ్చిన తర్వాత ఈయన ఆసక్తి దేని మీదికి మరలింది. దేని మీదికి వారు మరల్చారు అంటే పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి కలిగి ఉన్నాడటండి. వేడి మీదకి వచ్చేసిన ఆసక్తి ఎవడో ఒక మనిషి పెట్టిన, వారి పితరులు పెట్టిన పారంపర్యాచారాలు, ఆచారాల మీదకి, మనుషులు పెట్టిన ఆచారాల మీదకి ఆసక్తి వచ్చిందట. అంటే ఇష్టాలు మారిపోయాయి. అప్పటికి ఇప్పటికి చూడండి పౌలు గారి ఇష్టాలు మారిపోయాయి, ఉద్దేశాలు మారిపోయాయి, లక్ష్యాలు మారిపోయాయి, అన్ని మారిపోయాయి. ఎందుకంటే పౌలు గారికి అలా ట్రైనింగ్ ఇస్తున్నారండి. పౌలు గారికి అలా ట్రైనింగ్ ఇస్తున్నారు. పౌలా, గమలీయేలు పాదాల చెంత నువ్వు నేర్చుకున్నవే ధర్మశాస్త్రం. దానికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? పౌలు యొక్క గమలీయేలు పాదాల చెంత నువ్వు నేర్చుకున్నావు కదా ధర్మశాస్త్రం, అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు. పౌలా. ఏది ఇంపార్టెంట్ తెలుసా? వెరీ 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 ఇంపార్టెంట్ ఏదో తెలుసా? మన పెద్దలు మనకు పెట్టిన పారంపర్య ఆచారాలు, పెద్దలు పెట్టిన ఈ ఆచారాలు మనం నేర్చుకోవాలి. ఈ ఆచారాలు బాగా నేర్చుకోవాలి అని ఆయనకు నేర్పించడం స్టార్ట్ చేశారు. దేవుని పిల్లలారా, దేవుని వాక్యము గొప్పదా, పెద్దలు పెట్టిన, మనుషులు పెట్టిన పారంపర్యాచారాలు గొప్పవా? మీరు ఆలోచించండి. దేవుడు చెప్పిన ఆజ్ఞలు గొప్పవా, మనుషులు పెట్టిన ఆచారాలు గొప్పవా? మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. మళ్ళించేశారండి పౌలు గారిని, మతంలోకి మళ్ళించేశారు. మళ్ళించేసి వీటిని బాగా నేర్పిస్తున్నారు. ఆచారాలు చక్కగా నేర్పిస్తున్నారండి, బాగా నేర్పిస్తున్నాడు ఆచారాలు. ఇంతకు ఏంటండి ఆ ఆచారాలు? మనకు కూడా ఇంట్రెస్ట్గా ఉంది కదండి. ఏం నేర్పించారు పౌలు గారికి? ధర్మశాస్త్రం కాకుండా దాన్ని పక్కన పెట్టి ఏం నేర్పించారు ఈయనకి? ఆచారాలు. ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా మనకు కూడా. ఇంతకు ఏం నేర్పించారో నిజంగా చూడగలిగితేనండి. మార్కు సువార్త రండి, మార్కు సువార్త 7వ అధ్యాయం. పౌలు గారికి ఏ ఆచారాలు నేర్పించారు చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి దేవుని పిల్లలారా. మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం.
యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళు యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారం చేతులు కడుక్కుంటేనే గాని భోజనం చెయ్యరు. చూసారా దేవుని పిల్లలారా? ఏమండి వచ్చారటండి, టీం వచ్చిందండి, సిఐడి టీం వచ్చినట్టు వచ్చారండి వీళ్ళు. ఎందుకు వచ్చారు అనుకున్నారు? యేసుక్రీస్తు వారి దగ్గరికి మీరు ఎందుకు వచ్చారనుకున్నారు? వాక్యం వినటానికి కాదు, వాక్యము నేర్చుకోవటానికి కాదు, వాక్యం వినటానికి రాలేదు, వాక్యం నేర్చుకోవడానికి ఎవరు రాలేదు. మరి దేనికి వచ్చారు? ఏవైనా తప్పులు దొరుకుతాయేమని తప్పులు పట్టడానికి వచ్చారండి. అప్పుడే యేసుక్రీస్తు వాక్యం చెప్పి ముగించేశాడు. ఆ తర్వాత వీళ్ళ రీసెర్చ్ స్టార్ట్ అయిందండి. వీళ్ళ రీసెర్చ్ లేఖనాల మీద లేదండి, ఎప్పుడు కూడా వారి రీసెర్చ్ లేఖనాల మీద లేదు. మరి ఎవరి మీద పెట్టారు? వాళ్ళు సత్యము చెబుతున్నటువంటి క్రీస్తు ప్రభువుల వారి మీద వీళ్ళ రీసెర్చ్ పెట్టారు. చూడండి, వాళ్ళ రీసెర్చ్ అయిపోయింది, శిష్యుల రీసెర్చ్ అయిపోయింది, క్రీస్తు వారి వాక్యం చెప్పేసరికి ఇక వీళ్ళ రీసెర్చ్ స్టార్ట్ అయింది. రీసెర్చ్ ఏంటి? ఇలా రీసెర్చ్ ఏంటి? ఇలా రీసెర్చ్ రే, ఎవరెవరు భోంచేసేటప్పుడు చేతులు కడుక్కోవటం లేదో జాగ్రత్తగా చెక్ చేయండి రా చెప్తున్నారు వాళ్ళ అనుచరులకి. ఎవడెవడు భోజనానికి మునుపు చేతులు కడుక్కొనకుండా భోంచేస్తున్నాడో వాడిని ఐడెంటిఫై చేయండి రా. ఖచ్చితంగా మనం పట్టండి ఎవడైనా ఇలాగా భోంచేస్తూ చేతులు కడుక్కొని తింటుంటే అని చెప్పేశారు. స్టార్ట్ చేశారండి ఇలా పరిశోధన. ఈలోపు శిష్యులు కడగని చేతులతో, అంటే భోజనానికి మునుపు చేతులు కడుక్కొనకుండా భోంచేస్తున్నారు. భోజనం స్టార్ట్ చేశారు. ఏమండి, అంతవరకు సైలెంట్గా ఉన్నారండి, అంతవరకు సైలెంట్గా ఉన్నారు. వారు చేతులు కడుక్కోకపోవడం చూశారు, ప్లేట్లో భోజనం వడ్డించటము చూశారు, వడ్డించిన భోజనాన్ని కడుగని చేతులతో తినటము చూశారండి. ఏమండి, వీళ్ళు మంచోళ్ళైతే ఏం చేయాలి? ఏమండి అపోస్తలులారా, క్రీస్తు శిష్యులారా, భోజనానికి మునుపు చేతులు కడుక్కోవాలని మీకు తెలీదా? వెళ్ళి చేతులు కడుక్కొని శుభ్రం చేసుకుని వచ్చి ఆ తర్వాత తినండి అని చెప్పొచ్చు కదండి. వీరు అలా చెప్పలేదు. వారు కడుగని చేతులతో ఆ భోజనం ముందు కూర్చోగానే అలా చూస్తున్నారు, ప్లేట్లో భోజనం పెట్టుకునేలా చూస్తున్నారు. అలా భోజనం పెట్టుకుని 2 ముద్దలు నోట్లో వేయగానే పట్టేసుకున్నారు అంతే. ఇంకా పోయి శిష్యులు ఏమని అన్నారా? ఏమయ్యా మీరు ఇలా తింటున్నారని వాళ్ళ దగ్గరికి ఏమని అడిగారు? లేదు, నేరుగా యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి వచ్చేసారు. నేరుగా దగ్గరికి వచ్చారు. ఎందుకు? వారు వచ్చింది తప్పులు పట్టడానికి. ఏమండి, వెళ్ళిపోయి ఏమయ్యా మహాజ్ఞానం చెప్తానంటున్నావు, యేసు ఏదో పరలోకం నుంచి దిగి వచ్చానంటున్నావు, దేవుని కుమారుని అంటున్నావు, జ్ఞానం బోధిస్తానంటున్నావు, మహాజ్ఞానం ఇదేనా నువ్వు చెప్పే జ్ఞానం? నీ శిష్యులకి ఇదేనా నువ్వు నేర్పించేది? ఇదేనా నువ్వు నేర్పించే జ్ఞానం? భోజనానికి మునుపు చేతులు కడుక్కోకుండా వాళ్ళు భోంచేస్తున్నారు, ఏంటిది? ఇదేనా నువ్వు నేర్పించే జ్ఞానం అని యేసుక్రీస్తు వారు నిలిచినట్టుగా అడుగుతున్నారండి. ఏమండి, ఇది అడగటానికి ఎక్కడి నుంచి వచ్చారండి వీరు? ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళు యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రుల్లో కొందరు అన్నారు. చూడండి, ఎక్కడి నుంచి వచ్చారంటే వీరు యెరూషలేము నుంచి వచ్చి, ఏమండి అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చింది దేనికోసం వచ్చారు వీరు? దేనికోసం వచ్చారండి? ఎవరు చేతులు కడుక్కుంటున్నారో, ఎవరు చేతులు కడుక్కోకుండా తింటున్నారో చూడడానికి వచ్చారట. ఆలోచించిన దేవుని పిల్లలు అందుకే అడుగుతున్నారు. ఇవన్నీ ఏమనుకుంటున్నారు? మత పద్ధతులు, పెద్దలు పెట్టిన పద్ధతులు ఇవన్నీ, పెద్దలు పెట్టిన పద్ధతులు ఇవన్నీ. ఏంటి? భోజనానికి మునుపు చేతులు కడుక్కోవాలి. ఇవన్నీ పౌలు గారికి నేర్పిస్తున్నారండి. పౌలు వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? భోజనము చేసేటప్పుడు చేతులు కడుక్కోవాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే మరొకటి ఏంటో తెలుసా? పౌల మరొకటి ఏంటో తెలుసా?
భోజనానికి మునుపు చేతులు కడుక్కోవటం ఇంపార్టెంట్. ఇంకా కొన్ని ఉన్నాయి, మనకు ఏం నేర్పుతున్నారండి పిల్లరా. ఇక్కడ ఒక్క సెకండ్ ఆగి మనం ఆలోచిద్దాం. ఏమండి, కడుగని చేతులతో భోజనం చేసేసరికి నిలేయాలనుకుంటున్నారే క్రీస్తు ప్రభువుల వారిని? దేవుని పిల్లలారా, అపోస్తులు ఏమైనా ఖాళీగా ఉన్నారా? అప్పుడే గెన్నెసరేతు అనేటువంటి ఆ సరస్సు మీద పడవ ప్రయాణం చేసి ఆ ప్లేస్కి వెళ్ళారు. చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ కూడా ముందు అధ్యాయానికి 6వ అధ్యాయానికి లాస్ట్ వచనాలు మీరు చదవగలిగితే, చివరి వచనాలని మంచాల మీద దయ్యం పట్టిన సమస్త రోగులు వేల కొలదిగా తీసుకుని వస్తే వారందరూ యేసుక్రీస్తు స్వస్థపరుస్తున్నాడండి. ఏమంటే యేసుక్రీస్తు వారు వాక్యం చెప్తున్నా, స్వస్థతలు చేస్తున్నా, అపోస్తులకి ఎంత పని ఉంటుంది అనుకున్నారు? వేల మంది వచ్చి మీద పడుతుంటే అలసిపోరా పిల్లరా? మరలా అక్కడి నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే కాలి నడకన ప్రయాణం చేయాలి. ఏమండి, అలసిపోయి వచ్చారండి. ఏమంటే ఆకలితో ఉన్నప్పుడు మనం కూడా ఏం చేస్తామండి? మనం కూడా బాగా ఆకలిలో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు వెళ్ళి హ్యాండ్ వాష్ చేస్తున్నాను, ముందు భోజనం పెట్టున్నాయన, భోజనం పెట్టున్నాయన, భోజనం పెట్టవే ముందు అంటాం. 2 ముద్దలు వేసిన తర్వాత అప్పుడు అమ్మాయా అనుకుంటాం. అంతేనా పిల్లారా? కాలి నడకన అలసిపోయి వచ్చిన వారు, ఆకలితో ఉండిపోయిన వారికి భోజనం పెట్టేసరికి ఆ కంగారులో ఆకలిలో చేతులు కడుక్కోవడం పట్టించుకోకుండా 2 ముద్దలు వేసారని తిన్నారండి. అంతేనండి. ఆలోచించిన దేవుని పిల్లలారా, పౌలు గారికి ఇవి చెప్తున్నారు ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. ఏమండి, భోజనానికి మునుపు బాగా ఆలోచించండి. భోజనానికి మునుపు ప్రార్థన చేసుకోవటం ఇంపార్టెంటా? ప్రార్థన చేసుకోవటం ఇంపార్టెంటా? చేతులు కడుక్కోవటం ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంట్ మీరు ఆలోచించండి. భోజనానికి మునుపు అపోస్తులు ప్రేయర్ చేసుకోకుండా తింటే అప్పుడు నిలేయండి. ఏది ఇంపార్టెంట్ దేవుని పిల్లలారా? ఎటు నుంచి ఎటు వెళ్ళిపోయారో చూడండి పిల్లలారా. వీరు భోజనం చేయక మునుపు చేతులు కడుక్కోవడం కాదండి ఇంపార్టెంట్. కానీ దాన్ని వదిలేశారు. భోజనానికి మునుపు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లి దీన్ని విడిచిపెట్టేశారు. కడగని చేతులతో భోజనం తింటుంటే అదేదో పెద్ద తప్పటిగా ఫీల్ అయిపోతున్నారండి. సిఐడి ఆఫీసుల టైపులో ఇంటరాగేట్ చేసినట్టు చేస్తున్నారు. పిల్లరా, మీరు ఆలోచించండి. ప్రాముఖ్యమైన దానిని పక్కన పెడుతున్నారు. పట్టించుకోనకుండా ఉండవలసిన దాన్ని మాత్రం చూసారా? పౌలు గారికి ఇవి నేర్పుతున్నారు. ప్రార్థన పోకపోయినా పర్వాలేదు పౌలా, చేతులు మాత్రం ఖచ్చితంగా కడుక్కోవాలి. ఎందుకంటే అంతకంటే తప్పు మరొకటి లేదు. ఎలా పౌలు గారికి మెదడుకి ఎక్కిస్తున్నారో చూడండి పిల్లరా. ఎలా పౌలు గారి మెదడులోకి ఎలాంటివి ఎక్కిస్తున్నారో చూడండి పిల్లరా. వెరైటీ బోధలు వచ్చేసేయండి వాళ్ళ మధ్యలోకి. పెద్దలు పెట్టిన పారంపర్యాచారాలను నెత్తిన పెట్టుకున్నారు. దేవుడి యొక్క మాటలను పక్కన. అందుకే పౌలు గారికి కూడా ఆసక్తి. వీరు చెప్పేసరికి పౌలు గారు ఏమనుకో, భలే ఉంది, వెరైటీగా ఉంది, ఇది బ్రహ్మాండం ఉంది ఇది అని. ఈయనకేమైపోయింది? ఆ పితరుల యొక్క పారంపర్యాచారం ముందు ఆసక్తి ఎక్కువైపోయిందంట. విశేషాసక్తి గలవాడనై అన్నాడు. వాళ్ళు నేర్పించే విధానం చూసేసరికి పౌలు గారికి అద్భుతమైన విశేషాసక్తి వచ్చేసినట్టు ఇక్కడ ఇంట్రెస్ట్. ఇప్పుడు పౌలు గారికి దేని మీదకి వెళ్ళిపోయింది? ధర్మశాస్త్రం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇదిగో మత సంబంధమైన ఈ ఆచారంలోనికి వచ్చింది చూడండి పిల్లరా. ఒకటి, భోజనానికి మునుపు చేతులు కడగకపోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నారు. తర్వాత ఏది ఇంపార్టెంట్ చూడండి. 3వ వచనం 4వ వచనం చూడండి. రోమపత్రిక 7 క్షమించండి మార్కు సువార్త అదే చదువుకున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 3-4 వచనాలు. కడుగని చేతులతో భోజనం చేయడం చూచి 3వ వచనం. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే గాని భోజనము చెయ్యరు. 4వ వచనం. మరియు వారు సంత నుండి ఒకటి భోజనం చేయడానికి ముందు చేతులు కడుక్కోవడం. రెండవది పౌలా ఇదిగో రెండవది ఇది మందేంటి ఇంపార్టెంట్. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చెయ్యరు. ఒకటి, భోజనానికి మునుపు చేతులు కడుక్కోవాలి. పౌలా ఫస్ట్ భోజనానికి మునుపు చేతులు కడుక్కోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఒకవేళ సంతలోకి వెళ్ళి మనం వచ్చామనుకోండి, నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయకూడదు. ఇంకా ఆ తర్వాత మరలా చెప్తున్నాడు చూడండి. నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చెయ్యరు. ఇరియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలైన అనేక ఆచారములను వారు అనుసరించేవారు. అక్కడ చూడండి పిల్లరా. అంటే ఒకటి, చేతులు బాగా కడుక్కోవాలి భోజనానికి మునుపు.
సంత నుంచి రాగానే నీళ్లు చల్లుకోవాలి. ఆ తర్వాత ఇత్తడి పాత్రలు, మన ఇంట్లో ఉన్నటువంటి పాత్రలను బాగా శుభ్రంగా కడగాలి అని ఆచారాలను పౌలు గారికి బుర్రలకెక్కిస్తున్నాడు. చూడండి పిల్లలు, దేవుడు వాక్యాన్ని పక్కన పెట్టాడు, ఎవడో మనుషుడు పెట్టినటువంటి ఆచారాలను నెత్తికి ఎక్కించేస్తున్నారండి. ఏమండి, ఇలాంటి మత సంబంధమైనటువంటి ఆచారాలన్నీ కూడా ఎక్కించేసరికి దేవుని పిల్లలు పౌలు గారు ఎలా మారిపోయాడంటే ఒకనొక టైంలోకి భయంకరమైన వ్యక్తిగా మారిపోయాడు. దేవుని వర్లారా, ఆ రోజు యూదులే కాదు పిల్లలారా, ఆ రోజు యూదా మతంలో ఉన్నవారే కాదు, ప్రపంచంలో ఏ మతంలో ఉన్నవారైనా మనిషికి నేర్పించేవి ఇవే ఆచారాలు. పెద్దలు పెట్టిన ఆచారాలే నేర్పుతారు. మన భారతదేశం అనేక మతాలకు నిలవ కదండి. ఈరోజు భారతదేశాన్ని కూడా చూడండి, మతాల పేరుతో చంపుకుంటూ ఏమనుకుంటున్నారో తెలుసా అండి? మతాల పేరుతో చంపుకుంటూ ఇది దేవుడి సేవ అనుకుంటున్నారు. మతం పేరు చెప్పడం, కొట్టడం, మత పిచ్చి ఎక్కించడం, దాడులు చేయటం, మత పిచ్చి ఎక్కించడం, ఇతరుల ప్రార్థనా మందిరాలను కొలగొట్టడం, మత పిచ్చి ఎక్కించడం, ఆడవాళ్ళని మగవాళ్ళని చూడకుండా బట్టలు చిరిగిపెట్టుగా కొట్టడం, ముఖాల మీద మూత్రం పోయటం, ఏమండి అన్నిటికీ అడ్డుకోవటం, వేరే వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో వెళ్ళిపోయి గలిబిలు సృష్టించడం, ఇదిగో పలానా పదం జై అని పలానా పదం అనండి, అలాగనండి ఇలాగనండి అని రెచ్చగొట్టడం. చూసారా పిల్లరా, వీళ్ళకి ఇవన్నీ ఎవరు చెప్పింటారు అంటారు? వీళ్ళకి ఇదో ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అని ఎవరు చెప్తారు అనుకున్నారు? వీళ్ళకి మత పెద్దలు, పీఠాధిపతులు, ముల్లాలు, వారి మతాలలో ఎవరైతే మత పెద్దలుగా ఉంటారో వారే ఈ యూత్కి ఇవన్నీ నేర్పిస్తారండి. ఆలోచించలేదు ఏమన్నా పిల్లరా? పిల్లలు తీసుకెళ్ళిపోయి ఆ యూత్ పిల్లలకి ఉరుగ్రక్తంలో ఉంటారు కదండి, లేనిపోనివన్నీ చెప్పండి అన్ని నేర్పిస్తారండి. మరికొన్ని మత సంస్థలు అయితే 5-6 సంవత్సరాల వయసులోనే పిల్లల్ని తీసుకెళ్ళిపోతారండి. తీసుకెళ్ళిపోయి శుభ్రంగా ఈ మత పిచ్చినంతా ఎక్కించి కరడు గట్టినటువంటి నేరస్తులుగా తయారు చేస్తారు. మత పిచ్చిని ఎక్కిస్తారండి వారు, మత పిచ్చిని ఎక్కించేస్తారు. చిన్న వయసు నుంచి 5-6 సంవత్సరాల వయసులో తీసుకెళ్ళిపోయి వాళ్ళని బాగా బుర్ర వాష్ చేసి మత్తు పిచ్చిని, మతోన్మాదాన్ని ఎక్కిస్తారండి. ఎక్కించి కత్తులు కటార్లు చేతులకిచ్చి, తుపాకులు చేతికిచ్చి, బాంబులు చేతికిచ్చి, చంపు లేదా చావు, దేవుని దగ్గర నీకు చోటు ఉంటుంది అని ట్రైనప్ చేస్తారండి, ట్రైనప్ చేస్తారు. దేవుని పిల్లలారా, మీ అందరికి తెలుసు ముంబై ఆ తాజ్ హోటల్లో పేలులతో పాటు తుపాకీలు చేతబట్టి చాలా మందిని ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి చాలా మంది చావుకు కారణమయ్యారు. వారిలో ఒకడు కసబ్ గురించి మనందరికి తెలుసు. కసబ్ అనే ఒక ఉగ్రవాది వాడిని జైల్లో చాలా నెలల పాటు జైల్లో పెట్టారండి. కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు వాడిని భద్రంగా పెట్టడానికి. ఆ కసబ్ అనేవాడు దొరికాడండి, ప్రాణాలతో దొరికాడు. వాడిని జైల్లో పెట్టారండి. వాడిని జైల్లో పెట్టేటప్పటికి వాడు కాల్పులు జరిపేటప్పుడు వాడు వయసు ఎంతో తెలుసా? 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలు అండి ఆ కసబ్ అనేవాడికి. 19 సంవత్సరాల వయసులోనే తుపాకీ పట్టుకొని ప్రాణాలకు తెగించి ఎంతమందిని అవకాశం ఉంటే అంతమందిని చంపి నేను చావాలి అని వాడు తెగించి భారతదేశంలోకి వచ్చాడంటే అతనికి ఎలా ట్రైనప్ చేశారో మీరు ఆలోచించండి పిల్లలారా. పాకిస్తాన్ లో ఉన్న మత పెద్దలు, ఆ ముస్లిం మత పెద్దలు ఆ కసబ్ అనేవాడి బ్రెయిన్ ఎలా వాచ్ చేశారో. యవ్వనస్తులు అండి, 19 సంవత్సరాలు అంటే ఎంత వయసు చెప్పండి. వాడికి గాలి కొట్టి మతం సంబంధించినటువంటి ఆ మతోన్మాదాన్ని ఎక్కించి తుపాకీ చేతికిచ్చి చంపు లేదా చావు, ఎంత మందిని అవకాశం ఉంటే అంతమందిని చంపు. ఇది జిహాద్, ఇది పవిత్ర యుద్ధం, ఇది దైవము మనల్ని చేయమన్న యుద్ధం. ఇది నేర్పించి మతోన్మాదులుగా చేసి ఏమంటే ఆ మతముత్తు ఎక్కిచ్చేస్తే వాడికి వాడు ఇతరులను చంపుతాడో వాడిని వాడు చంపుకుంటాడు, దేనికైనా సిద్ధపడతాడు వాడు. మతస్థుల ట్రైనప్ అలా ఉంటుంది పిల్లల. వాడు ప్రాణాలకు తెగించి వాడు పోరాడతాడు. వాడు పౌలు గారిని కూడా ఇలాగే ట్రైనప్ చేశారండి. పౌలు గారిని కూడా ఆ రోజు ఆ మతస్థులు వాళ్ళు ఇలాగే తయారు చేశారు, ఇలాగే రెడీ చేశారు. పౌలు గారిని భయంకరంగా మత పిచ్చి ఎక్కి చేశారు. పౌలుకు నువ్వు గమనించవలసింది ఏంటో తెలుసా? సంత నుంచి రాగానే నీళ్లు చల్లుకోవాలి, ఇత్తడి పాత్రలు ఇత్తడి గిన్నెలు ఇవన్నీ బాగా కడుక్కోవాలి. ఎవరైతే ఇవి చెయ్యరో, భోజనము చేసేటప్పుడు ఎవడైతే చేతులు కడుక్కోడో, సంత నుంచి రాగానే ఎవడైతే నీళ్లు నెత్తిన చల్లుకోడో, ఇత్తడి పాత్రలను మిగతా పాత్రలను ఎవడైతే కడుగుకోడో వాడు భూమి మీద ఉండటానికి పాత్రుడు కాడు.
వాడు భూమి మీద ఉండడానికి పాత్రుడు కాడు పౌల. వాడు దైవద్రోహి, వాడు దేవుని విరోధి, వాడు ప్రాణాలతో ఉండడానికి అర్హత లేదు వాడికి. ఇది దేవుడి సేవ అయ్యా, దేవుడి సేవ ఇది దేవుడి సేవ. అలాంటి వాళ్ళని చంపిన తప్పు లేదు, కుటుంబాలను మార్చేసినా పర్వాలేదు, చంపిపడేసినా పర్వాలేదు అని నేర్పిస్తున్నారండి. ఈ పద్ధతులు పాటించడం దేవుని సేవ. ఆలోచించిన దేవుని పిల్లలారా, పౌలు గారికి ఇదే నేర్పించారండి. ఇది బాగా బుర్రకెక్కించారు పౌలు గారికి. ఆయన ముందు ఇంటెలిజెంట్ కదండి. తాను నమ్మిన దానికోసం చావడానికైనా చంపడానికైనా తెగువ కలిగిన వాడు కదండి, ఇంటెలిజెంట్ కదా. వారు చెప్పింది మైండ్కి బాగా ఎక్కించుకున్నారండి పౌలు గారు, బాగా ఎక్కించుకున్నారు. ఇక తెల్లారేసరికి ఒక పెద్ద సీడిగా మారిపోయాడు ఈయన. ఈయనేం చేయలేక ఏనేం చేస్తున్నాడు తెలుసా పౌలు గారు? ఆ మత పిచ్చి ఎక్కించేసరికి, పద్ధతులను ఎక్కించేసరికి, వాక్యాన్ని పక్కన పెట్టి ఉదయం లేచేసరికి పెద్ద సీడిగా మారిపోయాడు ఈయన. సీడిగా మారిపోయి, ఇదిగో కడగని చేతులను నరికేస్తా అని ఈయన ఊగిపోతున్నాడు పౌలు గారు. కడగని చేతులను నరికేస్తా, నీళ్లు చల్లుకొరని తలకాయలను పుచ్చకాయలుగా తీసేస్తా, గిన్నెలు ఎవడైనా కడుక్కపోతే, ఇతర పాత్రలు కడుక్కోకపోతే లేపేస్తావా అని ఈయన ఊగిపోతున్నాడు. వాటి వల్ల లాభం ఏంటి చెప్పండి దేవుని పిల్లల? కడగకపోవటం వల్ల వచ్చే నష్టం ఏంటి చెప్పండి? నష్టమా? పాత్రలను కడగటం వల్ల దేవుడికి వచ్చే లాభం ఏంటి? కడగకపోవటం వల్ల దేవుడికి వచ్చే నష్టం ఏంటి చెప్పండి పిల్లలారా? పాత్రలను కడగటం వలన దేవుడికి వచ్చే లాభం ఏంటి? ఆ పాత్రలను కడగకపోవటం వల్ల వచ్చే దేవుడికి నష్టం ఏంటి చెప్పండి? ఏమీ లేదండి, ఏం లేదు పిల్లలారా. కానీ అవే మహాదేవుని ఆజ్ఞలుగా చెప్తున్నారు వాళ్ళు. పద్ధతులు, పెద్దలు పెట్టిన పద్ధతులు. ఆ రోజు కాదు దేవుని పిల్లలారా, ఈ రోజు కూడా మార్గాన్ని మతంగా చేశారు క్రైస్తవులు ఉన్న కొందరు. ఈ రోజు కూడా దేవుడి వాక్యంలో ఏముందో మనుషులకు తెలియదు, కానీ పెద్దలు పెట్టిన ఆచారాలను మాత్రం తూచా తప్పకుండా పాటించేవారు మనకు కనబడతారు. ఎవరైనా చనిపోయినప్పుడు చూడండి, అవి చేయాలి, ఇవి చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. చేయండి, ఇదిగో శిలువని ఇలా పెట్టి కొట్టండి, వెళ్ళేటప్పుడు శ్మశానానికి మునుపు ఆ మధ్యలో దించేసి 3 సార్లు పిలవండి, చెవులో నాన్నా నాన్నా అని పిలవండి, ఇటుపక్క తలపెట్టి అటుపక్క కాలు పెట్టి కూర్చోండి, మట్టికి మండుగాను భూమి ఏదో చెప్తుంటారండి. ఆ బుక్లో, ఎర్ర బుక్కులు ఏదో రాసింటారు, దాంట్లో ఆయన చదువుతుంటారండి. ఆచారాలండి, పెద్దలు పెట్టిన పారంపర్య ఆచారాలు. సంవత్సరానికి ఒకసారి మనకు సమాధుల పండుగ ఒకటి వస్తుంది. ఆ సమాధుల పండుగను ఖచ్చితంగా మనం అందరం ఆచరించాలి. మీ ఇంట్లో ఎంతమంది చచ్చిపోయారో, ఎన్ని గోరులు అయితే ఉన్నాయో, వారి సమాధులు వెళ్ళిపోయి నీట్గా క్లీన్ చేయండి, పన్నీరు చల్లండి, రంగులు కొట్టండి, పరిమళాలు వెదజల్లి ఆ పువ్వులు పరచండి, రకరకాల డెకరేషన్ చేయండి. ఆ సచ్చినోడికి ఇది ఇష్టమో, సమోసా అయితే సమోసా తీసుకెళ్ళు, పాయసం అయితే పాయసం తీసుకెళ్ళు, చికెన్ అయితే చికెన్ తీసుకెళ్ళు, వాడికి ఏది ఇష్టమైతే తీసుకెళ్ళు అని వీళ్ళన్నారు. మా వాడికి మంది ఇష్టం, మా వాడికి సిగరెట్లు ఇష్టం, మా వాడికి బీడి కట్ ఇష్టం అని చెప్పి చికెన్లు, మటన్లు, బిర్యానీ తీసుకెళ్ళి సమాధులు పెడుతున్నారు, సమాధుల దగ్గర పెడుతున్నారండి. తెలుసా మీకు? సమాధుల పండుగ కొత్తది వచ్చేసింది ఒకటి. చాలా రోజులు అయింది, కడపలో అయితే చాలా రోజుల నుంచి పాటిస్తున్నారు. పులివెందుల్లో ఒక 1 year దాన్ని పెద్ద పండుగ చేశారండి. పులివెందుల్లో అయితే సమాధుల పండుగ. నేను పులివెందులో ఉన్న టైంకి అట్లా సమాధులు వెళ్ళి చూస్తుంటే రండి, వెలిగిపోతున్నాయండి. సీరియల్ సెట్లు పెట్టారు సమాధుల చుట్టూ, సీరియల్ సెట్లు పెట్టేసి వెలిగించేసి కాగడాలాగా ఇంత క్యాండిల్స్ ఒక్కొక్కటి చెయ్యంతలా ఉన్నాయి క్యాండిల్స్. చికెన్లు, మటన్లు, వడలు, పూరీలు, అప్పడాలు, ఎవడికి ఏది ఇష్టమో పెట్టేస్తున్నారండి. ఎవడు పెట్టాడు ఇవన్నీ? ఎవడు చెప్పాడు ఇవన్నీ? బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఎవడో తలకు మాసిన పెద్దనే వాడు పెట్టిన, మనుషులు పెట్టిన పారంపర్యాచారాలు. అవి చెయ్యకపోతే దోషులు చూసినట్టుగా ఈ కాలంలో కూడా చూస్తారు పిల్లలారా. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇవే నేర్పించారండి పౌలు గారికి. పాత్రలు కడగాల, గిన్నెలను, రాగి పాత్రలను, చేతులు ఇవా ముఖ్యం? అసలు కడగవలసింది దేన్ని చెప్పండి పిల్లలారా? కడగవలసింది దేన్ని? వాక్యంలో దేన్ని కడగమని చెప్పింది వాక్యం? దేన్ని కడగమని చెప్పింది వాక్యం? వాక్యం అయితే కడగమనింది ఒకదాన్ని, అయితే దేన్ని కడగమనింది? పాత్రలు కడగమనిందా? వెండి గిన్నెలు కడగమనిందా?
చేతులు కడగమని చెప్పిందా, ఒళ్ళు కడుక్కోమని చెప్పిందా? ఆలోచించండి. కీర్తనల గ్రంథం తీర మంచి మాట. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి దేవుని పిల్లలారా. కీర్తనల గ్రంథం 51:2. దేవా 51:2, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అంటున్నాడు. చూడండి, దావీదు గారు రాసిన కీర్తన అండి. బత్షెబా దగ్గర తప్పు చేసి వచ్చిన తర్వాత రాసిన కీర్తన. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయమని చెప్పి, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము అంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, దేన్ని కడగమంటున్నాడు అండి ఇక్కడ దావీదు మహారాజు గారు భక్తుడు? దేన్ని కడగమంటున్నాడు? గిన్నెలనా, నన్ను అంటున్నాడా? గిన్నెలనా, నిన్న, గిన్నెలనా, మనల్నా? దేన్ని కడగాలి? నా దోషము పోవునట్లు నన్ను బాగా కడుగు తండ్రి, నన్ను బాగా కడుగు తండ్రి అంటున్నాడు. చూడండి, కడుక్కోవలసింది గిన్నెలు కాదు పిల్లలు, కడుక్కోవలసింది గిన్నెలు కాదు, ప్రియాటి. అది నీకు ఆరోగ్యం కోసం కడుక్కో. దాన్నే దేవుని ఆజ్ఞని చెబుతావా? అందుకే అంటున్నాడు వాక్యంలో, దేవుడు ఏమంటున్నాడు? కడగవలసింది నన్ను తండ్రి అంటున్నాడు. ఇది దేవుడి బోధ. కడుక్కొనవలసింది మనల్ని, మనల్ని కడుగునాయనా అని అడగవలసింది. ఇక శుద్ధి చేసుకోవాల్సి మనం, అంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మనల్ని కడుక్కోవాలండి క్రీస్తు రక్తంలో. ఇది దేవుడి బోధ. కానీ మతబోధ ఏం చెప్తుంది? నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నీ బ్రతుకు ఎలాగున్నా పర్వాలేదు, నీ హృదయం ఎలాగున్నా పర్వాలేదు, కానీ పాత్రలను మాత్రం ఖచ్చితంగా శుభ్రము చేయాలి, పాత్రలు మాత్రం బాగా కడగాలి అని ఈ ఆచారాలను స్థిరపరిచేశారండి. చాలా మంది బుర్రలకు ఎక్కించేశారండి. యూద మతం అనే దానికి జన్మనిచ్చారండి. యూద మతం వచ్చేసింది పిల్లలు. వారే దాన్ని రెడీ చేసుకున్నారు, వారే దానికి పొడు పోసుకున్నారు మతం అని. ఇదంతా పౌలు గారికి ఎక్కించేశారు. పౌలు గారికి పట్టేసింది బుర్రకంతా. ఇది ఒక ఉగ్రవాదులకు ఎలాగైతే లేని దానిని ఉన్నట్లుగా చెప్పి మతోన్మాదులు చేసి తుపాకీ, కత్తులు, బాంబులు చేతికిచ్చి పంపించి ఎలాగైతే మారణకాండకు శ్రీకారం చుడతారో, పౌలు గారు కూడా మంచి యవనంలోకి వచ్చేసాడు కదండి. నేర్చుకునేటప్పటి నుంచి పౌలు గారికి ఎక్కించారండి ఇవన్నీ కూడా. ఇక ఆయన ఏమైపోయాడు? హింసించేవాడుగా మారిపోయాడు. తన్ను కడుక్కోవడం విడిచిపెట్టేశాడు. ఆయన కూడా నన్ను నేను కడుక్కోవాలన్నది వదిలేశాడు. దావీదు గారు వాక్యంలో రాసిన మాటలు తెలిసి కూడా పట్టించుకోవటం లేదు. ఎందుకంటే దాన్ని తొక్కేసి వాటిని పక్కన పెట్టి ఇవి చెప్తున్నారు ఆయనకి, పౌలు గారికి. అంతేనండి, మారిపోయాడండి. ఇక మారిపోయి ఏ స్థితికి వెళ్ళిపోయాడంటే, ఎందుకంటే ఇది మతము అన్న సంగతి సరిగ్గా తెలియలేదండి పౌలు గారికి. దేవుని పిల్లలారా, మతములో ఉన్నవాడికి వాడు ఏం చేస్తాడో వాడికి అర్థం కాదు పిల్లలారా. మతంలో ఉన్నవాడికి వాడు ఎలా ప్రవర్తిస్తాడో, ఏం చేస్తాడో వాడికి అర్థం కాదు. చంపుతూ సేవ అనుకుంటాడు, నరుకుతూ దేవుని పరిచర్య అనుకుంటాడు, నాశనము చేస్తూ దేవుడి మెప్పు పొందుతాను అనుకుంటాడండి. చంపుతూ సేవ అనుకుంటాడండి, నాశనం చేస్తూ ఇదే సేవ అనుకుంటాడండి. పౌలు గారిని మార్చేశారండి. పౌలు గారు కూడా ఏమనుకుంటున్నాడు? ఇక పౌలు గారు ఏమైపోయాడు చూడండి. పౌలు గారిని చూస్తేనండి గుండె తరుక్కుపోతుందండి. వీరి మత పిచ్చిని ఎక్కించిన తర్వాత పౌలు గారిని చూస్తే గుండె తరుక్కుపోతుంది పిల్లరా. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూడండి. ఇక ముగించేద్దాం పాఠాన్ని. అపోస్తల కార్యాలు ఎలాగ అయిపోయాడు చూడండి పౌలు గారు. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, ఎవరి వల్ల వచ్చింది హింస? సంఘానికి ఎవరి వల్ల వచ్చింది హింస? మార్గంలో ఉన్న వారికి. ఎవరి వల్ల కలిగింది? మతములో ఉన్న వారి వలన మార్గంలో ఉన్న వారికి హింస. ఏ హింస? గొప్ప హింస. కష్టాలు కాదు, గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో ఎందు చెదిరిపోయి భక్తి గల మనుషులు స్టెఫనును సమాధి చేసి అలాంటి చంపేశాడండి. ఈ మతోన్మాదులు దగ్గర నుండి చంపించాడండి మతోన్మాది అయినటువంటి పౌలు గారు. భక్తి గల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గురించి బహుగా ప్రాలాపించిరి. సౌలైతే
అట్లా లేపేశాడు, దగ్గరుండి లేపించేశాడు స్టెఫను గారిని. దగ్గరుండి ఒక కలేజ కలిగినటువంటి మార్గములో ఉన్నటువంటి దేవుడు చెప్పిన మార్గాన్ని బోధిస్తున్నటువంటి స్టెఫను యవ్వనస్తుడిని రాళ్లతో కొట్టి కొట్టి చంపి, ఆ చంపిన వారి వస్త్రాలకు ఈయన కాపలా ఉన్నాడటండి యవ్వనస్తుడుగా. అయిపోయిందా? చంపేశాడు. అంతటిదైన రక్తదాహం తీరిందా? మతంలో ఉన్న మత్తులో ఉన్నటువంటి సౌలు అనే వ్యక్తికి. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఏమండి, ఇంకా ఒక్కటే పనిగా పెట్టుకున్నాడండి ఈయన. పౌలు గారికి ఒక్కటే పని. ఏంటా పనంట? ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఏం చేస్తున్నాడట? ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి హింసిస్తున్నాడటండి పౌలు గారు. ఇక సంఘాన్ని పాడు చేసేవాడిగా మారిపోయాడు. చూడండి, మతంలోకి వెళ్ళిపోయాడు కనుక మత పిచ్చి ఎక్కిందనికి, మత పిచ్చి పట్టేసింది. మత పిచ్చి పట్టేసి ఇంకా మతంలో మునిగిపోయాడండి పౌలు గారు. మానవత్వం లేదండి, క్రూరుగా మారిపోయాడు. ఏమండి, స్త్రీలని పిల్లల్ని కూడా ఈడ్చుకుని వెళ్ళిపోతాడా? ఏమండి, పురుషులను స్త్రీలను ఈడ్చుకుపోతున్నాడట. మగవాళ్ళని ఈడ్చుకెళ్ళాడంటే ఒక అర్థం ఉంది, మగవాళ్ళని ఈడ్చుకెళ్ళాడంటే ఒక అర్థం ఉందండి. ఏమండి, స్త్రీలను కూడా ఈడ్చుకెళ్ళిపోతున్నాడట. జుట్టు పట్టుకోవటం, ఈడ్చుకుపోవటం ఎలా ఉంటుందో ఆ సీన్ మీరు ఆలోచించండి. ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. మగవాళ్ళను ఆడవాళ్ళను దొరికినట్టు నడి వీధిలో ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడట. వారేమైనా పరాయివారా? నీ రక్త సంబంధికులు కాదా? యూదులు కాదా? యూద గోత్రంలో ఉన్నవారు కాదా? నీ రక్త సంబంధులు, తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు, తోడబుట్టిన అన్నదమ్ముళ్ళు, తండ్రులు, తమ్ముళ్ళు, అన్నలు. ఏమండి, మతోన్మాదికి కళ్ళకి ఎక్కిపోతాయండి. ఒక్కొక్కసారి చూడండి, ముస్లిమ్స్ కూడా మక్కా మసీదులో ముస్లిమ్స్ బాంబు పెట్టారు. ముస్లిమ్స్లలో కూడా అండి మతోన్మాదుల్లో వాళ్ళే షియాలు సున్నీలు నరుకు చచ్చిపోతారు. ఒక దాంట్లో ఉన్న వాళ్ళే శైవులని వైష్ణవులని నరుక్కు చచ్చిపోయారండి. లక్షల మంది చచ్చిపోయారు భారతదేశంలో. ఒక మతంలో ఉన్న వారిని నరుకు చచ్చిపోయారు. మతంలో ఉన్నవాడు ఆ మతంలో ఉన్నవాడిని, వాడు ఇతరుని చంపుతాడో తెలియదు, వాళ్ళ వాడిని చంపుతాడో తెలియదు. పౌలు గారు కూడా అలాగే మారిపోయాడండి. ఇక్కడ పౌలు గారు ఈడ్చుకొస్తున్నది, చంపుతున్నది ఎవరిని చంపుతున్నాడు? ఎవరిని ఈడ్చుకొస్తున్నాడు? తన స్వజాతీయులనే, తన ఇశ్రాయేలీలనే, యూదులే చంపుతున్నాడండి పౌలు గారు. దేవుని పిల్లలారా, ఈడ్చుకుపోతున్నాడట. ఇక పౌలు గారి జీవితాశయాన్ని చూస్తే మనం, ఆయన జీవితాశయంగా దేన్ని పెట్టుకున్నాడో మనం చూడగలిగితే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆయన జీవితాశయాన్ని ధ్యేయంగా పెట్టుకున్నాడు చూడండి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యాలు 9:1. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఏం చేస్తున్నాడండి? సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు అన్నట్టు చూడండి పిల్లరా. ఏమండి, ఏం చేస్తున్నాడట? ముందు బెదిరిస్తాను. బెదిరించే వారిని ఏమంటారండి? రౌడీ షీటర్. పౌలు గారు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ముందు బెదిరిస్తాడట. మాట వినకపోతే చంపేస్తాడు. బెదిరించుటయు చంపుటయు తనకు ప్రాణాధారమైనట్టు అన్నాడు చూడండి. అంటే పౌలు గారికి ప్రాణాధారం ఏంటంటే బెదిరించటం, చంపటం. క్రైస్తవుల్ని బెదిరించటం, చంపటం. ఏమండి, అంటే ఆయన ఏమంటున్నాడంటే, నేను ప్రాణాలతో ఉండటానికి కారణం ఏంటో తెలుసా? 1 బెదిరించటం, 2 క్రైస్తవులను చంపటం. బెదిరిస్తున్నాడు, చంపుతున్నాడు అంటే ఒక నరహంతకుడిగా మారిపోయాడు చూడండి పౌలు గారు. ఒక రౌడీ, ఒక కూనికోరుగా మాట్లాడాడు చూడండి పౌలు గారు. మత పెద్దల చేతుల్లో చిక్కుకున్న పౌలు గారి స్థితి ఎలా మారిపోయిందో మీరు ఆలోచించండి దేవుని పిల్లలరా. రక్తపాతాన్ని సృష్టిస్తున్నాడు చూడండి. రక్తపాతం నిజంగా అండి. ఈరోజు ఈ మత పెద్దల చేతుల్లో చిక్కుకున్న ఈ రౌడీ షీటర్లు చూడండి, చిక్కుకున్న వారు రౌడీ షీటర్లు అయిపోయారండి. ఈరోజు మత పెద్దల చేతుల్లో చిక్కుకున్న వారు రౌడీ షీటర్లు. కర్రలు తీసుకొని కొడతారు, కత్తులు తీసుకొని బెదిరిస్తారు, బొట్లు పెడతారు.
తిడతారు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతారు. అమ్మగారిని, అక్కగారిని, నాన్నగారిని, ఆడవాళ్ళని చూడకుండా చెప్పులతో కొడుతున్నారండి. లేడీస్ని కూడా చెప్పులు తీసుకుని కొడుతున్నారు, కాళ్ళతో కడుపుల మీద తంతున్నారు, పొత్తి కడుపుల మీద తంతున్నారండి స్త్రీలకి. స్వార్థ ప్రకటించడానికి వెళ్ళిన స్త్రీలనండి. ఈ వారంలో కూడా నిన్న మొన్న కూడా జరిగిందండి. ఇద్దరు సహోదరులు వాక్యం చెప్పడానికి వెళ్తుంటేనండి కొడుతున్నారండి, చెప్పు తీసుకొని కొడుతున్నారు. అటు వెళ్ళిపోతుంటే అక్కడికి వెళ్ళిపోయి కొడుతున్నారు, వెళ్ళనివ్వట్లేదు, బొట్లు పెడుతున్నారు, తిడుతున్నారు, ఇష్టం వచ్చిన బూతులు. ఆలోచించిన దేవుని పిల్లలారా, ఈరోజు హైందవ సహోదరులను మన భారతదేశంలో చూస్తుంటే వారి ఎందుకు ద్వేషం లేదు మనకి. ఎందుకంటే మత పిచ్చిలో ఉన్నారు వారు. వారి పెద్దలు, మత పెద్దలు ఎక్కించినట్టు మత పిచ్చిది. ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడికి వచ్చి వీళ్ళు చేస్తుంటారు. ఇవి దేవునికి ఇష్టమా పిల్లలారా? బాంబు పేల్చడం దేవుడికి ఇష్టమైందా? కత్తి తీసుకొని పడవడం దేవుడికి ఇష్టమైందా? అది దేవుని సేవ చెప్పండి పిల్లలారా. మనుషులు చెప్పటం దేవునికి ఇష్టమైంది, అది జిహాదా? అది పవిత్ర యుద్ధం అంటారా? మనసు చెలిచిపోతుంది. మన ఆ మధ్య ముంబైలో ఒక కుటుంబంలో 2 కొడుకులండి. పెద్దవాడు హ్యాండికేపుడు, చిన్నవాడు పిల్లవాడు ఉన్నాడు. వాళ్ళ మమ్మీ అంగడికి ఏదో తీసుకురాపరాను పంపించిందండి. అంగడికి ఆ డబ్బులు తీసుకొని ఏదో మసాలా ప్యాకెట్ ఏదో పంపించింది, పసుపు కారం పొడి ఏదో తీసుకురామని పంపించింది. డబ్బులు ఇచ్చి ఒక 30-20 రూపీస్ ఇచ్చేసింది. వాడు ఆ డబ్బులు తీసుకొని, పెద్దవాడు హ్యాండిక్యాప్డ్ కాబట్టి చిన్నవాడు ఆ డబ్బులు తీసుకొని వెళ్తున్నాడండి. బజార్లోకి వచ్చాడు. ఆ బజార్లోకి వచ్చేసరికి అండి ఢిల్లీలో ఈ లోపు ఆ మతంలో బాంబు పెట్టాలని చూస్తున్నారండి. ఇలా చూసి పిల్లవాడు వెళ్తున్నాయి, వారిని దగ్గర పిలిచి వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చి మనన చేసి మాట్లాడుతూ వాడిని తిండి గోలలో పెట్టేసి వాడి నడుముకు బెల్ట్ బాంబు కట్టేశారండి. అలాగా బాంబు నడుముకు పెట్టేశారు. పెట్టేసి వెళ్ళిపోరాని వెళ్ళి అక్కడికి వెళ్ళి కొనుక్కోపోన్నారు. బాగా జనాల మధ్యకి వెళ్ళిపోగానే రిమోట్తో పేల్చేశారండి. రిమోట్తో పేల్చి వెళ్ళిపోయారు వీళ్ళు. 10ల సంఖ్యలో జనాలు చచ్చిపోయారండి. ఆ గుంపులో 10ల సంఖ్యలో అవయవాలు తెగిపోయి పడిపోయారండి జనాలు. ఆ పిల్లవాడు కూడా చచ్చిపోయాడండి. ఏమండి, ఈ ఉగ్రవాదులకి, ఈ మత పిచ్చిలో ఉన్న వారికి చిన్న పిల్లలన్నా కూడా కనికరం ఉండదా? చిన్న బిడ్డలన్నా కూడా కనికరం ఉండదా? ఉండదండి. వాడు చిన్న పిల్లలని, ఆడవాళ్ళని, ముసలి వాళ్ళని, వాడు దేవుడు సృష్టించిన మనిషిని, ఒక బిడ్డ తల్లి గర్భములో పురుడు పోసుకొని, అసలు ఒక బిడ్డ గర్భాన పడితే ఒక తల్లి ఎంత ఆనందపడుతుందో, ఎంత కష్టపడుతుందో, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో, ఎంత నలిగిపోతుందో 9 నెలలు మోసి. దేవుడు ఎంతగా దాని ఆ తల్లి గర్భంలో అవయవాలను రూపిస్తాడో, ఎంత వేదనతో తల్లి గర్భవేదంతో బిడ్డల్ని కంటుందో, కన్న తర్వాత వాడిని ఎలా పెంచుకుంటుందో, ఎలా లాలన చేస్తుందో, ఎలా పోషించుకుంటుందో, కష్టపడి తల్లిదండ్రులు ఇద్దరు ఎంత ప్రేమతో ఉంటారు. ఇవేవి కళ్ళకు కనిపించవండి. మనుషుల విలువ తెలియదండి. ఒక మనిషి కంటి ముందు తిరుగుతున్నాడంటే దాని వెనకాల తల్లిదండ్రుల కష్టం కొంతుంటే, కన్న తండ్రి కష్టం, దేవుడి కష్టం చాలా ఉందండి. ఒక మనిషిని కొట్టడానికి, ఒక మనిషిని తిట్టడానికి, ఒక మనిషి మీద నిందలు వేసి వానికి వాడి ఆత్మహత్య చేసుకొని చంపడానికి ప్రేరేపించడం, కనికరం లేని వాడు చేసే పనులు ఇవన్నీ కూడా. ఆ మతం ఎక్కిన వాడికి, మతోన్మాదం ఎక్కిన వాడికి ఈ కనికరాలు ఏవి ఉండవండి. దేవుడి కష్టం ఆలోచించడు, తల్లిదండ్రుల కష్టం కూడా ఆలోచించడండి. ఆ రోజు పౌలు గారి పరిస్థితి కూడా ఇదేనండి. తన స్వజాయితీలను చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చిన్నపిల్లలు లేదు, పెద్దలు లేదు, చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. మతంలోకి వెళ్ళిపోయి, మత పిచ్చిలోకి వెళ్ళిపోయి తను ఏం చేస్తున్నాడో తెలియకుండా వెళ్ళిపోయాడండి. ఇలాంటి పరిస్థితుల మధ్య అందరూ ఆగిపోయాడా? స్త్రీలను బెదిరించడం, చంపడం ప్రాణాధారం అనుకున్నాడు. యెరూషలేములో కంప్లీట్ చేశాడు, అనేకులు చంపాడు, బెదిరించేసాడు, మార్చిపడేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు. ఇక అంతటితో చాలా దాన్ని మరలా ఏం చేశాడట? పెద్దల దగ్గరికి వెళ్ళి, దమస్కులో కూడా ఇలాంటి బ్యాచ్ ఉందట, దమస్కులో కూడా ఇలా ఉన్నారట, వారిని కూడా బెదిరించడానికి నాకు అధికారికంగా పత్రికలు ఇవ్వండి అనుకున్నాడు. పత్రికలు చేత పట్టుకున్నాడు, గుర్రం ఎక్కాడు, మనుషులను ఎంట పెట్టుకున్నాడు, వెళ్ళిపోతున్నాడండి. మతోన్మాదంతో దమస్కులో కూడా వెళ్ళి చంపటానికి, బెదిరించడానికి. అలా వెళ్ళిపోతున్నప్పుడు మతోన్మాదంతో కళ్ళు మూసుకుపోయి రక్తపాతాన్ని సృష్టించి వెళ్ళిపోతున్న మతోన్మాది అయినటువంటి ఆ సౌలు అనే వ్యక్తి దమస్కుకు వెళ్ళేటప్పుడు, ఆ దమస్కు ఆ దగ్గరలో వచ్చినప్పుడు మధ్యలోనండి పడిపోయాడండి గుర్రం మీద నుంచి కింద. యేసుక్రీస్తు వారి యొక్క దర్శనం అండి. యేసుక్రీస్తు వారికి దర్శనం జరిగింది అక్కడ. యేసుక్రీస్తు వారి దర్శనం పౌలు గారికి, సౌలుకి జరిగింది. సౌలు అప్పుడే పౌలు అయ్యాడు. పిల్లరా, గుర్రం మీద నుంచి కింద పడ్డాడండి. యేసుక్రీస్తు వారు అలాగా కనిపించి మాట్లాడుతున్నాడు. అప్పుడు అడిగాడు, నువ్వు ఎవరయ్యా అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? వెంటనే, నేను యేసుక్రీస్తు అని లేదు, నేను నీవు హింసిస్తున్నా క్రీస్తు. నీవు హింసిస్తున్నా యేసును నేనే నాయన అన్నాడు. నువ్వు హింసిస్తున్నావే, దేవుడి సేవ అనుకొని, దేవుడి పరిచర్య అనుకొని,
బెదిరిస్తున్నావు చూసావా, చంపుతున్నావు చూసావా, నడి వీధుల్లో స్త్రీలను చూడకుండా ఈడ్చుకుపోతున్నావు చూసావా, మాన ప్రాణాలతో ఆడుకుంటున్నావు. ఏదైతే నీవు దేవుని సేవను చేస్తున్నావో అది దేవుని సేవ కాదయ్యా. నన్ను హింసిస్తున్నావు నువ్వు అన్నాడండి. పౌలు గారికి దిమ్మ తిరిగిపోయిందండి. ఇక పౌలు గారి ఇది ఇన్నాళ్ళు నేను చేస్తున్నది దేవుడి సేవ కాదా? చంపడం దేవుడి సేవ కాదా? హింసించడం దేవుడి సేవ కాదా? మతాచారాలు పాటించడం దేవుడి సేవ కాదా? అవి చేయని వారిని చంపడం దేవుడి సేవ కాదా? ఇన్నాళ్ళు దేవుని సేవ అనుకొని, ఇదే దేవుని సేవ అనుకొని నాకు పెద్దలు చెప్పారు, అది నేను చేస్తుంటే ఇప్పుడు ఈయన వచ్చాడు ఇది దేవుని సేవ కాదంటున్నాడు. అయ్యో నేను ఎంత పొరపాటు చేశానని తల పట్టుకున్నాడండి పౌలు గారు. మైండ్ ఒక్కసారిగా ఆయనకు గర్ర తిరిగిందండి. యవన పిల్లలారా, అప్పుడు జ్ఞానోదయం అయిందండి. నువ్వు చేస్తున్నది సేవ కాదయ్యా, హింస అన్నాడండి యేసుక్రీస్తు ప్రభు. దేవుని కుమారునైనటువంటి నన్ను నువ్వు హింసిస్తున్నావు పౌలా అన్నారు. ఎవడు చెప్పాడు నీకు ఇది చెయ్యమని? సేవ కాదయ్యా, దైవ ద్రోహం చేస్తున్నావయ్యా, నువ్వు హింసిస్తున్నావయ్యా అని చెప్పాడు. ఏమండి, ఇలా క్రీస్తు వారు అనేసరికి పౌలు గారు ఆలోచనలో పడిపోయాడు. ఆలోచనలన్నీ తలకిందులైపోయాయి. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయిందండి. వెంటనే ఏం చేశాడు? మరలా మత పెద్దల దగ్గరికి వెళ్ళలేదు. మరలా వెంటనే లేచి గుర్రాన్ని సరి చేసుకుని మరలా తిరుగు ప్రయాణం కట్టలేదు యెరూషలేము దగ్గరికి, మత పెద్దల దగ్గరికి వెళ్ళలేదు మరలా. ఎందుకంటే వారి దగ్గరికి మరలా వెళ్ళాడు అనుకోండి, నేను చేస్తున్నది దేవుడి సేవ కాదంట, క్రీస్తు హింస అంట, ఆ క్రీస్తు కనిపించాడు నాకు, ఆయనే చెప్పాడు నాకు కనిపించి, ఇది దేవుడి సేవ కాదంట ఇది అని అన్నాడు అనుకోండి, మరేదో చెప్తారు ఆయనకి. మరలా ఏదో చెప్పేసి దాన్ని తెల్లగొట్టేసి మరలా ఆయన్ని మతపిచ్చి ఉన్నవాడు కానీ అందులోనే ఉంచేస్తారు వాళ్ళు. అందుకే పౌలు గారు ఆలోచించుకొని మరలా వెళ్ళలేదండి ఆ మత పెద్దల దగ్గరికి, యాజకుల దగ్గరికి వెళ్ళలేదు, యాజకుల దగ్గరికి వెళ్ళలేదు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి పరిశీలన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదండి పౌలు గారు. ఎవ్వరి మనుషుల మాతృలతో ఎవరితో నేను సంప్రదించలేదు అంటాడు. దమస్కు మార్గం నుంచి దమస్కులకు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోగానే కళ్ళు మూసుకుపోయాయి, కట్టేసి పొరలు అలాంటి కట్టి అలా ఉండిపోయాడు. 3 రోజులు అన్నపానములు మానేసి తలకు పట్టుకొని గింజుకుంటున్నాడు. అయ్యో ఎంత పని చేశాను నేను, ఏ దేవుని సేవ అనుకున్నానో అది సేవ కాదనుకొని తలకిందులు అయిపోతున్నాడు. ఈ లోపు క్రీస్తు ప్రభువు దర్శనమిచ్చాడు అననీయ గారికి. అననీయ, వెళ్ళు ఎక్కడికి ప్రభువా? సౌలు అనే పౌలు ఆ తిన్నని మార్గం ఉన్నటువంటి ఆ ఇంట్లో పలానా ఆయన ఇంట్లో ఉన్నాడు, వెళ్ళిపో నాయన. అతను ఎవరో తెలుసా? ఇలా దండించడానికి వచ్చాడు, చంపడానికి వచ్చాడు, యాక్షన్ చేస్తున్నాడు. నాయన నాకు తెలుసు, ముందుకు వెళ్ళు. అతను ఎక్కడెక్కడ నిలబడాలో, ఎక్కడెక్కడ సాక్ష్యం ఇవ్వాలో, నా నామము నిమిత్తం ఎన్ని హింసలు అనుభవించాలో అవన్నీ నేను చూపిస్తాను ఆయనకి. వెళ్ళి నువ్వు ముందుకు వెళ్ళిపోయి అతనికి మొత్తం చూపు దయచేసి బాప్తిసం ఇచ్చేయని పంపించాడండి. ఆ తర్వాత పౌలు గారు లేచాడు, చూపు పొందుకున్నాడు అన్నయ్య ద్వారా, బాప్తిసం తీసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు వెళ్ళారా పౌలు గారిని మనం చూడగలిగితేనండి, పౌలు గారి బ్రతుకును మనం చూడగలిగితేనండి ఆశ్చర్యం ఇస్తుంది పిల్లారా, ఆశ్చర్యపోతాం పిల్లారా. పౌలు గారిలో వచ్చిన మార్పును మనం చూడగలిగితే చూడండి. చివరిగా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి పిల్లారా. చెప్తున్నాడు అక్కడ, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు అని చూడండి పిల్లలు. ఏమండి అంటే మారిపోగానే పౌలు గారికి జన్మ పరమార్థం అర్థమైపోయిందండి. జన్మ పరమార్థం అర్థమైపోయింది. నేను పుట్టిందే క్రీస్తును ప్రకటించడానికి పుట్టాను, దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురపరచడానికి నేను పుట్టాను అన్న సంగతి అర్థమైపోయిందండి. తల్లి గర్భమందు నేను పుట్టినది మొదలుకొని అంటున్నాడు చూడండి. మతంలో ఉన్నప్పుడు ఆయన దినచర్య ఏంటి? బెదిరించటం, హత్య చేయటం, ప్రాణాధారంగా బతికాడు. ఏమండి ఇప్పుడు మార్గంలోకి వచ్చాడు. మార్గంలోకి వచ్చిన తర్వాత పౌలు గారి మాటలు చూడండి. దూషకుడుగా, హింసకుడుగా ఉన్నాడు మతంలో ఉన్నప్పుడు. మార్గంలోకి వచ్చిన తర్వాత ఆయన మాటలు ఏం మాట్లాడుతున్నాడు?
నా జన్మ జరిగింది దేవుడి కోసం అన్నాడు చూడండి. క్రీస్తు గురించి ప్రకటించడానికి నేను పుట్టాను అని చెప్తున్నాడు చూడండి దేవుని పిల్లలారా. ఒకనాడు బెదిరించటం, చంపటం అది కాదు సేవ అని చెప్తున్నాడు ఆయన. క్రీస్తును ప్రకటించడం ఇది నాకు ఇప్పుడు ప్రాణాదానం అంటున్నాడు చూడండి. ఇంకా స్టెఫను గారిని కొట్టి చంపినప్పుడు దగ్గరుండి ఆ చావుకు సమ్మతించినటువంటి పౌలు రాళ్లతో కొట్టి చంపుతుంటే స్టెఫని కొట్టండి వాడిని, చంపండి వాడిని, మీ వస్త్రాలను తెచ్చి పెట్టండి నా దగ్గర అని సాక్షిగా ఉన్నటువంటి ఆ పౌలు దేవుని పిల్లల రాళ్లతో కొట్టి చంపమని చెప్పి చంపుతున్న ఆ పౌలు గారు ఆ తర్వాత క్రీస్తును నమ్మి మతములో నుంచి మార్గంలోకి వచ్చిన తర్వాత ఆయన బ్రతుకును చూస్తానండి. ఆయన్ని క్రీస్తు కోసం రాళ్లతో కొట్టబడటానికి సిద్ధపడిపోయాడు చూడండి. అపోస్తల కార్యాలు 14:19 చూడండి. అపోస్తల కార్యాలు 14:19 చూడండి. నన్ను ముగించేస్తాను, ఇక 2 నిమిషాలు వద్దు పట్టండి. అపోస్తల కార్యాలు 14:19 అపోస్తల కార్యాలు 14:19 ఏమంటున్నాడు చూడండి. అంత్యొక నుండి యూదులు వచ్చి, ఎవరి దౌర్భాగ్యులు యూదులు, వీళ్ళు మత పిచ్చిలో ఉన్న వాళ్ళు, వీళ్ళు ఆచారాలు ఏందో మత పిచ్చిలో ఉన్నారు కదా. మార్గాన్ని చెప్తున్నటువంటి పౌలు గారిని ఒకనాడు పౌలు గారు ఎలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు. అంత్యొక నుండి యూదులు వచ్చి జన సమూహంలో పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణమును వెలుపలికి అతన్ని ఈడ్చిరి అన్నాడు చూడండి దేవుని పిల్లలారా. రాళ్లతో కొట్టించిన వాడే, రాళ్లతో కొట్టించి చంపించి ఆ వస్త్రాలకు కాపలా ఉన్నవాడే క్రీస్తులోకి వచ్చేసరికి సంఘాన్ని హింసించిన వాడు మార్గంలోకి వచ్చిన తర్వాత ఏమైపోయాడండి? సంఘాలు కట్టడానికి, సువార్తను ప్రకటించటానికి రాళ్లతో కొట్టబడుతున్నా సరే వెనుక తిరగటం లేదండి. ఒకనాడు రాళ్లతో కొట్టి చంపినవాడు ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపబడడానికి సిద్ధపడిపోయాడు. సంఘాన్ని హింసించిన వాడు సంఘ విస్తరణకు నిలబడిపోయాడు. ఇప్పుడు ఎటువంటి వ్యక్తులు మారిపోయాడంటే చావైతే నాకు లాభం అంటున్నాడు. అనేకులను చెరసాలకు ఈడ్చుకెళ్ళిన వాడు అనేక మార్లు చెరసాల్లోకి వెళ్ళిపోయాడండి పౌలు గారు. ఫిలిమోనుకు పత్రిక రాస్తూ 1:1 క్రీస్తు కొరకు ఖైదీనైన నేను అంటాడు. ఫిలిమోను పత్రిక 1:1 క్రీస్తు కొరకు ఖైదీనైన నేను అంటాడండి. చూసారా దేవుని పిల్లలు, చూసారా మార్గములో ఉంటే ఒక మనిషి ఎంత గొప్పవాడవుతాడో చూడండి పిల్లగా. ఎందుకంటే క్రీస్తు చెప్పాడు కదా, నీ కుడి చెంప మీద కొట్టు అని, ఎడమ చెంప త్రిప్పు అన్నాడు కదండి. అదే పాటిస్తున్నాడు పౌలు గారు. అవసరమైతే నీ పొరుగువాని కోసం ప్రాణం పెట్టు. దేవుని పిల్లలాగా క్రైస్తవ్యం అనే మార్గం సమాజానికి ఎంత అవసరమో చూడండి. ఈ మార్గం వల్ల ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందా అండి? ఎవరికైనా ఏదైనా నష్టం ఉందా అండి? ఎవరిదైనా ఏదైనా దొంగతనం జరుగుతుందండి ఈ మార్గంలో? క్రైస్తవులు అనేవారు మార్గంలోకి వచ్చిన వాడు సాధువు అయిపోతాడు. మార్గంలో ఉన్నవాడు ఎదుటివాని కోసం ఏదైనా వేయడానికి సిద్ధపడతాడు. చివరికి తన ప్రాణాలను కూడా పెడతాడు. కొడితే తిట్టాడు, పేడ నీళ్లు పోసినా దూషించడు, సట్లు చించుతున్నా, తన గ్రంథాన్ని తన కళ్ళ ముందే కిరోసిన్ పోసి కాలుస్తున్నా ఏమనదండి. గ్రౌండ్ లో వదిలిపెట్టి రోమన్స్ నీరో అనేవాడు సింహాలను వదిలేశాడండి, ప్రాణాలను పెట్టి వెళ్ళిపోయారండి. మతం అనేది రాక్షసత్వాన్ని ఉసిగలుపుతుంది పిల్లలారా. మార్గం అనేది మనిషిని దైవత్వంతో నింపుతుంది పిల్లలారా, దేవుడిగా మార్చేస్తుంది. మనిషికి కావాల్సింది ఈరోజు మతం కాదు పిల్లల, మార్గం. మనిషికి కావాల్సింది మార్గం. ఆలోచించండి, మతంలో ఉండి చచ్చావో అంతే, నేను ఎవడు కాపాడలేడు, వెళ్ళిపోతావు నరకానికి. మార్గంలో ఉన్నావు అనుకో దేవుడి చెంతకు చేరుతామండి. ఆలోచించండి దేవుని పిల్లల. ఒక మంచి మాటను పౌలు గారు రాశారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరి వచనం చూడండి, 12:31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:31 ఏమన్నాడు చూడండి పిల్లల పౌలు గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:31 చూడండి ఏమంటాడు మహానుభావుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:31 కృపా వరములలో
శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి. ఆ తర్వాత చూడండి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను అన్నాడు. చూడండి ఏం చూపుతున్నాడట? ఇదియుగాక సర్వోత్తమమైన మార్గం నీకు చూపుచున్నాడు అన్నాడు. సర్వోత్తమమైన మార్గం అన్నాడు. సర్వోత్తమమైన మార్గం అంటే ఎప్పుడు సర్వదా ఇది ఉత్తమమైన మార్గం అన్నాడు. చూడండి, సర్వోత్తమమైన మార్గం అంటే అన్నిటికంటే ఉత్తమమైన మార్గం అన్నాడు. ఎంత సర్వోత్తమైనటువంటి మార్గాన్ని క్రైస్తవులే ఏమని మాట్లాడుతున్నారంటే, క్రైస్తవ మతం అని మాట్లాడుతున్నారంటే ఏం చెప్పారు చూడండి. మా మతంలోకి రండి అని కొందరు అంటారు, క్రైస్తవ మతంలోకి మారాను అంటున్నారంటే ఆలోచించండి దేవుని పిల్లలు. మనవారి అలా మాట్లాడచ్చా? మార్గం ఏంటి? యేసుక్రీస్తు విదేశీ దేవుడు కాదు. యేసుక్రీస్తుని కొందరు ఏమంటున్నారు? విదేశీ మతాలు మనకొద్దు, ఎడారి మతాలు మనకొద్దు. ఆలోచించిన దేవుని పిల్లలరా, ఎడారి మతమా? విదేశీ దేవుడా? విదేశీ మతమా? ఎవడండి చెప్పాడు విదేశీ దేవుడు యేసుక్రీస్తు అని? మన ఆసియా ఖండంలో పుట్టాడండి యేసుక్రీస్తు. ఎక్కడో యూరోప్ ప్రాంతాల్లో పుట్టినటువంటి న్యూటన్ లా అంటావు, ఐన్స్టీన్ థియరీ అంటావు, మరొకటి అంటావు. ఎవడో మనుషుని కనిపెట్టిన వాడి మాత్రం తెచ్చి నేర్చుకుంటావు, దాని దగ్గర పెట్టుకుంటావు. ఎక్కడో పుట్టిన వాళ్ళది ఆసియా ఖండంలో పుట్టి చెప్పిన మహా జ్ఞానాన్ని చెప్పిన క్రీస్తు ఆయన మాటలను మాత్రం విదేశీయుడు, విదేశీ మతపు మాటలు అంటావా? బుర్ర ఉందండి ఇలాగనే వారికి? బుర్ర ఉందంటారా? ఆలోచించండి దేవుని పిల్లలరా. విదేశాల్లో పుట్టినవన్నీ కావాలి వీడికి, క్రీస్తు మాత్రం వద్దా? క్రీస్తు చెప్పిన మాటలు వద్దా? సర్వోత్తమైనటువంటి మార్గం అయ్యాలి. మతములో ఉన్నవాడి వలన దేశానికి ఏ ప్రయోజనం ఉండదు, నష్టము తప్ప. మతములో ఉన్నవాడి వలన ఒకటి మతం ఎక్కిందనుకో, మత పిచ్చెక్కిన వాడిని ఎమ్మెల్యేని చేశామనుకో, మత పిచ్చెక్కిన వాడిని ఒక మతగజాన్ని సీఎంను చేశామనుకోండి, మత పిచ్చెక్కిన మతగజాన్ని పిఎంను చేశామనుకోండి, ఏం చేస్తాడు? మణిపూర్లో జరిగించినట్లుగా మారణ హోమాన్ని జరిగిస్తాడు. మత పిచ్చెక్కిన సీఎం అయినా, ఎమ్మెల్యే అయినా, పిఎం అయినా, ఎవడైనా మణిపూర్లో జరిగిన మారణ హోమం జరుగుతుంది. రీసెంట్ కరెంట్ అఫైర్, వాడి పేరు ఏదో పేరండి, దేవగౌడ కొడుకు, పెద్ద కొడుకు, ఆళ్ళ కొడుకు, దేవగౌడ కొడుకు, దేవగౌడ మనవడు 2989 వీడియోలలో అమ్మాయిలను పాటు చేశాడంటే, సుమారు 1000 మంది ఆడవాళ్ళని, అమ్మాయిల్ని, ఆంటీల్ని, 1000 మందిని, ఉద్యోగం కోసం వచ్చిన వారిని, ప్రమోషన్ల కోసం వచ్చిన వారిని, తమకు తెలిసిన వారిని అందరినీ, పార్టీలో ఉన్న వారిని, అధ్యక్షులని, జిల్లా అధ్యక్షులను కూడా ఏం చేశారంటే వీడియో నాన్న కొడుకులు ఇద్దరు కలిసి 1000 మంది ఆడవాళ్ళని 2985 వీడియోలు తీశాడు వాళ్ళ పాటు చేస్తూ. బీజేపీ ఎంపీ హసన్ బీజేపీ ఎంపీ. అది తెలిసి కూడా అమిత్ షా వాళ్ళు టికెట్ ఇచ్చి మోడీ ప్రచారానికి వెళ్ళాడు. చూడండి, నెట్లో ఉన్నాయి. దేవుని పిల్లలారా, మతంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు, మార్గంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు మీరు ఆలోచించండి. ఒక మత పిచ్చెక్కిన మతోన్మాదిని మనం ఒక ప్రధాని చేసుకున్నాం అనుకోండి, అధ్యక్షుని చేశామనుకోండి, ఆ వ్యక్తి చేసేదంటే తెలుసా? మారణ హోమం సృష్టిస్తాడు. పౌలు గారు నిజంగా దేవుడు దయవలన ప్రధాన యాజకుల దగ్గర అధికారం పట్టాపుచ్చుకుని వెళ్ళాడు, కానీ ఒకవేళ ఆయనే ఆ దేశానికి రాజు అయితే, పౌలు గారిని ఆ దేశానికి రాజుని చేస్తే ఏం చేసేస్తాడు? రోజుకు 1000 మంది తలకాయలు, పుచ్చకాయలు లేపేస్తాడు. ఆయన లేపేసిండేవాడు. ఎట్లా మారాడు మహానుభావుడు, ఎట్లంత అధికారం లేదు. అలా మత పిచ్చెక్కిన వాడు ఇలా ఉన్నప్పుడు, ఆ మత పిచ్చెక్కిన వాడిని ప్రధానమంత్రిని చేసుకున్నారు అనుకోండి, దేశానికి ఏం చేస్తాడు? పుచ్చకాయలు లేచినట్టుగా తలకాయలు లేపడేస్తాడు. పిల్లలు ఆలోచించండి దేవుని పిల్లలారా. క్రైస్తవ మతమా, మార్గమా? ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, క్రైస్తవ మతమా, మార్గం అనేటువంటి ఒక చక్కటి పాఠాన్ని మేము ఆలోచించాం. పౌలు కానీ మహాశయుడి యొక్క యూద మతంలో ఉన్నప్పుడు నిష్ఠ కలిగిన, భక్తి కలిగిన, కలిగేయగలిగినటువంటి ఒక స్కాలర్ని మత పిచ్చి నెక్కించి ఎలా చేశారో పరిచయులు, యాజకులు, క్రీస్తు ప్రభువుల వారు మార్గంలో తీసుకుని వచ్చి ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దాడు చూశాను. మతం మనిషికి అవసరం లేదంటే
మార్గమే కావాలి. అట్టి మార్గంలో మమ్మల్ని మీరు ఉంచినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విన్న మీ పిల్లలు మతానికి మార్గానికి తేడా తెలుసుకొని మతోన్మాదం భారతదేశాన్ని ఏలుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్తగా అడుగులు వేసి తండ్రి, జాగ్రత్తగా ఆయన మంచి నిర్ణయాలు తీసుకోవడానికి క్రూరమృగాలు లాంటి, తోడేళ్ళ లాంటి మనుషుల మధ్య గొర్రెల లాంటి మీ పిల్లల మీద మేమందరం కూడా వివేకంతో ప్రవర్తించడానికి దయతో సహాయం చేయమని ప్రార్థిస్తూ నేర్చుకుంటున్న పిల్లలు మంచి జ్ఞానాన్ని మనం వేడుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువు వారు పవిత్రమైన శ్రేష్టమైన ఘనమైన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు పేరిట అందరికీ దేవుని పిల్లలారా, అదిగో ఆయన పేరేంటి నాన్న? ఆ పేరు చూడండి, ఏదో అదిగో అమ్మాయిల్ని 1000 మంది పైగా అమ్మాయిల్ని పాడు చేశాడు అన్నాడే, అతని పేరు శుక్ల ఆర్జేడి శుద్ధ ఎలక్షన్ హసన్ అండి. హసన్ జిల్లా ఎంపీ క్యాండిడేట్నా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆ వీడియోలు దొరికాయో మనోడు జర్మనీకి వెళ్ళిపోయాడండి. జర్మనీకి వెళ్ళిపోయి జర్మనీలో నుంచి మాట్లాడుతున్నాడు. నేను కాదు అక్కడ ఉండేది, అది ఎవరో మార్పింగ్ చేశారనగానే వెంటనే వాళ్ళ చిన్నాన్న కుమారస్వామి మాజీ సీఎం అన్న కొడుకు దేవగౌడ మనవడు సత్యారి ఇప్పుడు బీజేపీ పార్టీ వీళ్ళతో పొత్తు పెట్టుకుందండి, జేడీఎస్ తో. సత్యారి ఇప్పుడు మనవడు అయిపోతాడు. ఏమండి 2985 వీడియోలు. ఏ పేరు? ప్రజ్వల్ దేవగౌడ మాజీ ప్రధాని గ్రాండ్ సన్ ప్రజ్వల్ రేవన్న, వాళ్ళ నాన్న పేరు రేవన్న, వీడు ప్రజ్వల్ రేవన్న. తండ్రి కొడుకులు ఇద్దరు పాడు చేశారండి నెలలని. తండ్రి కూడా 46 సంవత్సరాలు ఒక ఆవిడ కేసు పెట్టేసరికి అప్పుడు బయటకు వచ్చింది. ఆ డ్రైవర్ వీడి దగ్గర పనిచేస్తున్నాడు. ఆ డ్రైవర్ ఏం చేశారంటే ఇతను పెన్ డ్రైవ్లు ఎక్కించుకున్నాడంటే అన్ని కూడా. ఒకసారి ఇతను లాక్ చేసిన సెల్ ఫోన్ అంటే అతనికే ఇస్తాడంటే నమ్మకంగా డ్రైవర్ అని. ఆ ఫోన్ లో చూసాడు, అమ్మ బాబు ఇదేంటి ఆ 2985 వీడియోలు డౌన్లోడ్ చేసుకున్నాడు. దాంట్లో పెట్టుకొని పెన్ డ్రైవ్ ఎక్కించి ఆ పెన్ డ్రైవ్ ని బీజేపీ ఆపోజిట్ గా ఉన్నటువంటి బీజేపీ సీటు దగ్గరటువంటి వ్యక్తికి పంపించాడు హసన్ లో. అతను మొత్తం వీళ్ళు ఏం చేశారు, జనాలు 2500 పెన్ డ్రైవ్లకి ఎక్కించి బస్ స్టాండ్లలో, హసన్ లో, బెంగళూరులో బస్ స్టాండ్లలో ఏమండి పెద్దవాళ్ళకి ఇళ్ళ దగ్గర ఇళ్ళకి వచ్చి గేట్ దగ్గర వచ్చి పెట్టేసి వెళ్తున్నారట. ఓపెన్ చేసుకుని చూస్తే వీడియోలు మహానుభావుడివి 33 సంవత్సరాలు ఏమండి వీడికి. ఏమండి 2985 వీడియోలు రికార్డు. వాళ్ళని పాడు చేస్తూ రాక్షసానందం పొందుతూ మరి వాడు మరలా చూసుకోవడానికి వాడి ఫోటోలు కాలుస్తున్నాడు. ఆడవాళ్ళంతా మొత్తం కర్ణాటక అంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు బీజేపీకి అయిందే పని. ఇంకా 14 నియోజకవర్గాలకు ఎంపీ ఎలక్షన్లు జరగాలి. ఇప్పుడు ఏమండి 14 జిల్లాలు జరగాలి. దేవుని పిల్లలారా ప్రార్థనలో పెట్టండి. అలాగే మీకు ఒక మంచి విన్నపం, ఒక మంచి మాట ఏంటంటే మతతత్వ పార్టీలకు ఓటు వేయకండి. మతతత్వ పార్టీలు అంటే టీడీపీ మతతత్వ పార్టీని ఇప్పుడు వాళ్ళతో కలిసిపోయింది. జనసేన, టీడీపీ, బీజేపీ. బాగా ఆలోచించండి పిల్లలారా. మీరు మన రాష్ట్రంలో అయితే మన వైఎస్ఆర్సీపీకి వేయడం ఉత్తమం. ఎందుకంటే జగన్ గారు మరి కేసులు ఉండడం వల్ల కేజ్రీవాల్ పంపించాడు. కేసులు లేని కేజ్రీవాల్ లోపల పెట్టారు. ఇంకా ఎన్నో కేసులు ఉన్నాయి ఆయన మీద. పాపం జగన్ గారి మీద బీజేపీతో క్రిస్టియన్స్ లో హింసించేటప్పుడు బీజేపీని ఏమన్నా అన్నాడు అనుకోండి, ఏమైనా అక్కడ చర్యలు తీసుకున్నాడు అనుకోండి, ఆయన లోపల పంపించేస్తారు బీజేపీ వాళ్ళు. ఆ భయంతో ఇంతమంది ఎంపీలు ఉన్నా కూడా బీజేపీ దగ్గర ఆయన వంగి దండాలు పెట్టాడు పాపం. మరి ఈసారి దేవుని దయ వల్ల ప్రార్థనలు పెడుతున్నాం అందరం కూడా, క్రైస్తవులందరం కూడా. జరుగుతున్న దాడుల వల్ల ఖచ్చితంగా సెంట్రల్లో దేవుడు బీజేపీని పడగొడితే ఆయన తండ్రి చిత్తం, అది ఆయన చేతుల్లో ఉంది. దాన్ని పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవ్వగలిగితే, స్టేట్ లో వైఎస్ఆర్సీపీ వచ్చిందంటే పిల్లరా ఒక ఆట ఆడతాడు. అయినా కూడా అక్కడికైనా కాంగ్రెస్ వచ్చినప్పుడు కాంగ్రెస్ లో కలిసి ఆట తీస్తాడు మతోన్మాదులకి. పాపం ఆయనకు నోరు మెదపలేని పరిస్థితి ఏర్పడింది. ప్రార్థనలు పెడుతున్నాం కాబట్టి వైఎస్ఆర్సీపీకే క్రైస్తవ ఓట్లు అన్ని కూడా వేస్తే మనకు ఉత్తమం. లేకపోతే మన రాష్ట్రంలో మనకు ఇంకా వాళ్ళు అసలు చాలా ఊహించలేము ఆ పరిస్థితుల్ని. టీడీపీ వచ్చిందంటే బీజేపీ ఎంటర్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తారు వీళ్ళు. కాబట్టి ఆలోచించి 13వ తారీఖున కూడా ఓట్లు జాగ్రత్తగా మీరు వైఎస్ఆర్సీపీకే ఓట్లు మనం అందరం కూడా వేద్దాం. వైఎస్ఆర్సీపీని మనం గెలిపించుకున్నప్పుడు ఇలా, లేకపోతే రాష్ట్రం మారణకాండ సభలు, ఇప్పటికే సభలు జరగడంలో పబ్లిక్ లో సభలు పెట్టినవారు, చర్చిలకు పర్మిషన్లు ఏవేవో చేస్తారు పిల్లలు. వాళ్ళు ఊగిపోతున్నారు మతోన్మాదంతో. పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, చాలా ఘోరంగా ఉంటుంది పిల్లరా. మొదట దేవునికి ప్రార్థనలో రిక్వెస్ట్ పెడతాం. ఆ తర్వాత మన చేతిలో ఉన్నది ఓటు. అది వైఎస్ఆర్సీపీకి వేసుకున్నారంటే కనీసం సేఫ్ సైడ్ అయినా మనం ఉంటాం పిల్లరా. లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
ఇది నా ఒక చిన్న విన్నపం. ఎందుకంటే భయంకరంగా కొడుతున్నారు క్రైస్తవుల్ని, దాడులు చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించండి. మంచిదండి. మరి మంచి మాటలు విన్నందుకు క్రీస్తు పట్ల నెమ్మది వందనాలు తెలియజేసుకుంటూ, చాలా లేట్ అయింది ఈరోజు. కొంచెం లింక్ పెట్టడం ఏదో డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది, టెక్నికల్ డిస్టర్బెన్స్. కాబట్టి మరి ఏమనుకోకుండా కాస్త లేట్ అయినందుకు. మరలా శుక్రవారం క్లాసులో కలుసుకుందాం. పిల్లలు విషయాన్ని మీరు ఆలోచించి చక్కగా పాఠాలు నేర్చుకున్నారని నేను సంతోషపడుతున్నాను. అందరికీ క్రీస్తు పట్ల వందనాలు. మరి నేను ఉంటాను. ఏదైనా మాట్లాడండి బ్రదర్.